ప్రభువుల్లో పాల్పొందుతున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అలవాటుగా యాంత్రికంగా కాకుండా వాక్యాన్ని జాగ్రత్తగా వినాలి. ఫస్ట్ స్టెప్ ఏంటి? వాక్యాన్ని జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా ఆ, గ్రహించాలి. దాన్ని ఏం చేయాలి? వినటమే కాదు, ఏం చెప్తున్నారు, దీనిలో ఉన్నటువంటి మర్మం ఏంటి, ఈ వాక్యం ద్వారా దేవుడు నాకేమి బోధపరుస్తున్నాడు, అది గుర్తెరిగి ఏం చేయాలంటే వాక్యపు వెలుగులో మన జీవితాన్ని పరీక్షించుకోవటం. అవును ప్రభా, నిజమే, వాక్యపు వెలుగులో చూస్తే నేను ఇట్లున్నాను, నా పరిస్థితి ఇట్లా ఉంది, నా ఆత్మీయ జీవితం ఇట్లా ఉంది, నా కుటుంబ పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయి అని యథార్థంగా ఏం చేయాలంటే, ఒకవేళ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఒప్పించినప్పుడు మనం ఏం చేయాలంటే ఏం చేయాలి? సమ్మతించాలి. అవును ప్రభు అని చెప్పి మన పతనాలని తప్పిదాలని ఒకవేళ ఉంటే ఒప్పుకొని ఇక నుంచి నేను ఆ విధంగా జీవించనని తీర్మానం చేసుకొని ఎవరైతే క్రమంగా ప్రభువుల్లో పాల్పొందుతూ ఉంటారో వాళ్ళకి దేవుడు ఎంతో మేలు చేస్తాడు. వారు ఆత్మీయంగా ఎదుగుతారు, వారి కుటుంబాలకు క్షేమాభివృద్ధి పొందుతాయి. ఆ తర్వాత ప్రభు యొక్క సారూప్యత వాళ్ళలో దినదినం కూడా వర్ధిల్లుతూ ఉంటుంది. ప్రభు వచ్చినప్పుడు వాళ్ళే ఎక్కడుంటారు? ఇక్కడ ఎత్తబడినటువంటి సమూహంలో వాళ్ళు ఉంటారు. అది ప్రభు బల్ల యొక్క అర్థం. అంతేగాని ఏదో పాలు పొందితేనే నేను పరలోకానికి పోతాను అనేవేమీ లేవు. మరి ఇలాంటి ఫెసిలిటీ లేని చాలా ప్రదేశాలు ఉన్నాయి. వాళ్ళు పరలోకానికి లేకపోతే సిలువలో వేలానటువంటి రెండో దొంగకి ఏమైనా ఫెసిలిటీ ఉందా? ఎప్పుడైనా ప్రభు వల్ల పాలు పొందాడు ఆయన? అప్పుడు ప్రభు బల్ల లేదు కదా అంటారు కదా, మీరు చాలా తెలివైన వాళ్ళు. అప్పుడు ప్రభు బల్ల ఎక్కడ ఉందంటారు కదా. అట్లాంటి ఫెసిలిటీస్ ఏమీ ఆ దినాల్లో లేకపోయినప్పటికీ కూడా దేవుడు ఏంటంటే రక్షణ అనేటటువంటి అనుబంధం ద్వారానే మనం పరలోకానికి వెళ్తాం. అయితే మనకు ఇచ్చినటువంటి ప్రివిలేజ్ ఏంటంటే, మనం ఆత్మీయంగా ఎదగటానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం ఇది. దీన్ని మనం ఏం చేయొద్దంటే, చేతులు ఏం చేస్తారు కొంతమంది? ఏం చేస్తారు చెప్పండి? నాకు మా అయ్యగారు బాప్తిజం ఇచ్చారంటారు. మీ అయ్యగారు ఇవ్వటం కాదు, రక్షణ నువ్వు పొందుకోవాలి వ్యక్తిగతంగా. మీ అయ్యగారు ఇవ్వటం ఏంటి? అయ్యగారు ఏమైనా ప్రాణం పెట్టిండా? అయ్యగారు ఏమైనా నీ కొరకు రక్తం చిందించిండా? మా అయ్యగారు ఇచ్చారంటే మా అయ్యగారు కాదు ఇచ్చేది, నేను రక్షణ పొందాను, నాకు ప్రభు బల్లో భాగం ఇవ్వండి, ఇది నీ హక్కు. అది నిజంగా నువ్వు రక్షణ పొందితే, నేను చిన్నప్పటి నుంచి మందిరానికి పోతున్నాను, నాకు ప్రభు బల్లో పాల్గొండి అంటారు. మందిరానికి పోయినంత మాత్రాన అయిపోద్దా చెప్పండి? మందిరానికి పోయినంత మాత్రాన నిజంగా పోతున్నావు, నీ జీవితంలో ఎక్కడుంది పరివర్తన చెప్పు? నీ జీవితంలో ఏదైనా మార్పు ఉందా చెప్పు కదా. అట్లాంటి పరివర్తనే ఉండదు. అసలు క్రీస్తునే నువ్వు చూపించవు, మళ్ళీ ఏమంటావు? క్రీస్తులో భాగం కావాలంటావు. ఎట్లాంటి ఇవన్నీ? అవి కావు. ఈ డొంక తిరుగుడు సాకులొద్దు. కానీ ఏం చేయాలంటే మంచి రక్షణ పొంది, మంచి రక్షణ అంటే ఒక క్రమం కలిగినటువంటి రక్షణ పొంది వాక్యపు వెలుగులో జీవితం ఏం చేయాలి? మొదటగా నేను పాపినని గుర్తెరిగి పాపం ఒప్పుకొని మారు మనసు పొంది రక్షణ తీర్మానం చేసుకొని బాప్తిజం తీసుకొని ప్రభు సంఘంలో చేర్చబడి ప్రార్థన చేస్తూ సాక్షిగా ఉంటూ, అర్థమైందా? దేవుని సంఘంలో ఒక క్రియాశీలకమైనటువంటి పాత్రగా నువ్వు ఉంటూ నువ్వు ప్రభు బల్లో పాలు పొందితే నిశ్చయంగా నువ్వేం పొందుతావు? మేలు పొందుతావు. అలా లేకుండా కొంతమందికి వెసులుబాటు లేదు, ఇవన్నిట్లో నేను ఉండలేకపోతున్నాను కానీ రక్షణ పొందానంటే వెరీ గుడ్. లేదు కాబట్టి అందుబాటులో ఉండి కూడా నువ్వు చేయకపోతే నీకంత దౌర్భాగ్యుడు, నీకంటే దౌర్భాగ్యురాలు ఎవరు లేరు. అందుబాటులో ఉండి చేయకపోతే నష్టం. అందుబాటులో లేక కొంతమంది చెప్తారు, నేను నా ఉద్యోగాన్ని బట్టి, నేనుండే ప్రదేశాన్ని బట్టి, నాకున్నటువంటి పరిస్థితులను బట్టి నేను చేయలేకపోతున్నానంటే ఓకే. కానీ అందుబాటులో ఉండి కూడా అన్ని వస్తువులుండి కూడా చేయలేకపోతే ఆ విధంగా ఎంతో నష్టపోతాం. ఆ విధంగా ఉండకుండా మీరందరూ విజ్ఞులు, నాకంటే జ్ఞానం కలిగిన వాళ్ళు, ఆత్మీయంగా ఎదిగిన వాళ్ళని నేను నమ్ముతున్నాను. కాబట్టి మీరందరూ కూడా ఇలాంటి జ్ఞానం కలిగి ప్రభు బల్లో పాలు పొందాలని నేను కోరుతున్నాను. 23వ కీర్తన మొదటి వచనాన్ని మనం ధ్యానించుకుందాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. అది ఇంగ్లీష్ బైబిల్లో బాగుంటుంది కదా. వినయ్ బ్రదర్ చెప్తా వచ్చాడు, వాళ్ళ బాబన్న పదం ఇంకా మంచిదనమాట. ఏంటంటే యెహోవా నా కాపరి, నాకు ఏమీ కలగదు. ఏమీ అన్నప్పుడు ఇంకా బాగుంది కదా. నాకు ఏమీ కలగదు అన్నప్పుడు ఇంకా మంచిగా ఉంది, ఆ దీర్ఘం తీసినప్పుడు కదా. ఐఎమ్ బ్లాక్ నథింగ్ అని ఇంగ్లీష్లో ఉంటుంది అనమాట. నాకు ఏ కొరత లేమి ఉండదంటే అర్థం ఏంటి? ఏ కొరత, ఏ కొదువ నా జీవితంలో ఉండదు. ఎందుకో? హీఈస్ మై షెఫర్డ్. ఆయన ఎలాంటి షెఫర్డ్ మనం చూస్తాం కదా. ఆయన ఎలాంటి షెఫర్డ్? నాలుగు పదాలు ఉంటాయి బైబిల్లో, అవి నేను రిఫరెన్స్లు చూపించను. కానీ ఈజ్ ద గుడ్ షెఫర్డ్, మంచి కాపరి కదా. రెండోది కానీ ఎలాంటి కాపరి? ప్రధాన కాపరి కదా, చీఫ్ షెఫర్డ్ కదా. మూడోది ఏమంటాడు?
ఏమంటారు చెప్పండి. పాడేదన్ ప్రభువా నీకు స్తుతి పాడేదన్, నే పాడేదా నిత్యము పాడేదా, నే పాడేదా నిత్యము పాడేదా. గొప్ప కాపరి నీవైతివి, గొర్రెల కొరకు ప్రాణమిచ్చితివి. గొప్ప కాపరి నీవైతివి, గొర్రెల కొరకు ప్రాణమిచ్చితివి. ఏం చేశారంట గొప్ప కాపరిగా ఉండి? అంత పాడలేము, అంత పాడితే చాలా టైం అవుద్ది కదా. ఏం చేస్తా వచ్చాడు? ప్రాణం పెట్టాడు కదా. ఇలాంటి కాపరి నీకు నాకు దొరకటం ఎంత భాగ్యం అండి, ఎంత భాగ్యం. కాబట్టి ఈ కాపరి ఏమంటున్నాడంటే, ఆయన మనకు కాపరిగా ఉంటే మనకు లేమి కలగదు. లేమంటే ఏంటి? పర్యాయ పదాలు చెప్పండి ఇప్పుడుగా. లేమి అంటే కొరత, కొదువ, ఇంకా పేదరికం కూడా కదా, పోవర్టీ కూడా వస్తుంది. పేదరికం, ఇబ్బంది, ఇట్లాంటి ఏ సమస్యలు కూడా రావని చెప్తా ఉన్నాడు. నిజంగా లేమి అనే పదాన్నే మనం చూద్దాం. ఈ లేమి అనేది అంత ఆశించదగిందా చెప్పండి మానవ జీవితంలో? భారతదేశంలో స్టాటిస్టిక్స్ చెప్తా ఉన్నాయి, 23% వరకు కూడా ఇప్పుడు ఎలా ఉన్నారంటే బిలో పావర్టీ లైన్ కింద బీపీఎల్ ఫ్యామిలీస్ ఉన్నాయంట. బీపీఎల్ ఫ్యామిలీస్ ఎన్ని ఉన్నాయంట? మనకు స్వాతంత్రం వచ్చి చాలా సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా దాదాపుగా 25% మంది ప్రజలు ఎక్కడ ఉన్నారంటే పేదరికంలో ఉన్నారు. ఎంత భయంకరమైంది పేదరికం, ఎంత బాధాకరమైంది పేదరికం. ఎవరైనా పేదరికంలో ఉండాలని కోరతారో చెప్పండి? ఎవరు కోరతారో చెప్పండి? మేము ఎంతో భయంకరమైనటువంటి పేదరికం నుంచి వచ్చాం. అన్నం ఉండేది కాదు, బట్టలు ఉండేవి కాదు. అందుకనే ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా ఏం పెడతామంటే అన్నం తిన్నారని అడుగుతాం. ఆ బాధ ఏంటో మాకు తెలుసు. 20 సంవత్సరాలుగా నేను మధ్యాహ్నం భోజనం అనేది నా జీవితంలో లేదు. డిగ్రీ వరకు కూడా అప్ టు డిగ్రీ నరసింహరావుకి తెలుసు. కొద్ది కాలం మేము రూమ్లో ఉన్నాం. రూమ్లో ఉన్నప్పటికీ కూడా మా బాధలు తీరలేదు. ఆ స్టోర్ రైస్తో ఎంతో మేము జాగ్రత్తగా గడుపుతూ వచ్చేవాళ్ళం. అయినప్పటికీ కూడా మధ్యాహ్నం స్థిరంగా భోజనం చేసినటువంటి అనుభవాలు లేవు. ఆ పక్కన ఉన్నటువంటి ఎస్టీ హాస్టల్ పోయి కాస్త వాళ్ళతో పాటుగా కొంచెం అన్నం వండుకొని తినేవాళ్ళం. ఇప్పుడు ఉన్నటువంటి ఎండిఎంలు కూడా ఆ రోజుల్లో లేవు. భయంకరమైన పరిస్థితి. ఒక ఏదైనా ఎంట్రన్స్ వస్తే ఇంటర్మీడియట్ అయిపోయింది, ఎంసెట్ అప్లై చేయడానికి డబ్బులు లేని పరిస్థితి. ఆ తర్వాత ఇంకా చాలా ఇట్లాంటి ఎంట్రన్స్లు ఏమైనా వచ్చినా సరే తెలిసి కూడా అప్లై చేయడానికి డబ్బు లేనటువంటి పరిస్థితి. కాబట్టి అతి భయంకరమైందనమాట పేదరికం మా జీవితాల్లో గమనిస్తే. దాదాపుగా 6 నుంచి 10వ తరగతి వరకు లాస్ట్ మొమెంట్లో పేరగాన్ చెప్పులు కొనుక్కున్నాను. కానీ నా చిన్నతనం నుంచి 10 లాస్ట్ వరకు కూడా చెప్పులనే సంగతి నా జీవితంలో తెలియదు. ఆ చెప్పులు కాన్సెప్టే లేదు మాకు. ఖాళీ నడకన 3.5 కిలోమీటర్లు వెళ్ళటం, 3.5 కిలోమీటర్లు రావటం, అంతే. ఇదే మాకు తెలుసు. పెరుగు మాకు పరిచయం అయింది ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో. పెరుగు పరిచయం అయింది. పెరుగు అనే ఒక పదార్థం ఉందని పరిచయం అయింది. ఒక బిర్యానీ అనే పదార్థం ఒకటి ఉందని నాకు పరిచయం అయింది మా అక్క పెళ్ళిలోనే. మా అక్క పెళ్ళికి అవతల వాళ్ళు చేశారు. ఎవరు వాళ్ళు? అబ్బాయి తరపున వాళ్ళు, మా బావ వాళ్ళు చేస్తూ వచ్చారు. ఈ రంగనం భలే ఉందని చెప్పేసి ఫస్ట్ టైం నేను తింటాం అనమాట. ఫస్ట్ టైం నేను తింటాం. ఫ్యాన్ పరిచయం అయింది డిగ్రీ సెకండ్ ఇయర్లో. అది కూడా స్కాలర్షిప్ వచ్చిన తర్వాత కొనుక్కొని ఇంట్లో ఏం పెట్టుకున్నాం? ఫ్యాన్ పెట్టుకుని. ఇలా సో మెనీ థింగ్స్ ఇన్ మై లైఫ్. భయంకరమైంది పేదరికం. అందుకనే ఒక మాట అంటాడు, ఎవరో సొలొమోను భక్తుడు అంటాడు సామెతలో, తీయండి. ఈ లేమి గురించి కొన్ని సంగతులు మనం చదువుకుందాం. 38 సామెతలో కదా, ఆయన పేదవాడిగా ఉండటానికి ఆయన ఇష్టపడటం లేదు. అంటే అది ఎంత భయంకరమైందో ఎవరికి తెలుసు? సొలొమోనుకు తెలుసు. ఇంకొక మాట ఉపయోగిస్తాడు రండి. ఆదికాండం 45వ అధ్యాయంలో ఒక మాట 11వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఈ వ్యక్తి అంటాడు, ఈ వ్యక్తితో దేవుడు అంటాడు, 5 కరువు సంవత్సరములు వచ్చును కనుక నీకును నీ ఇంటి వారికి నీకు కలిగినంతటికి పేదరికం రాకుండా అక్కడ నిన్ను పోషించదని అన్నాడని చెప్పుడి. అంటే వీళ్ళు కూడా ఏమి రాకూడదని కోరుతా ఉన్నారు. పేదరికం అనేది మా జీవితాల్లో ఎదురు కాకూడదని కోరుతా ఉన్నారు. అంటే దీనికి ఉన్నటువంటి తీవ్రత, దీనికి ఉన్నటువంటి గంభీరత, దీనికి ఉన్నటువంటి
పరిణామాలు ఎంత భయంకరమైనవో చాలామంది ఇక్కడ పేదరికం నుంచి వచ్చిన వాళ్ళే. వాళ్ళకి తెలుసు ఇవన్నీ కూడా. ఇంకా గమనిస్తే లాజరు యొక్క జీవితాన్ని గమనిస్తే ఏం తింటున్నాడు లాజరు, ఎలా ఉంటున్నాడు లాజరు, ఆయన పరిస్థితి ఏంటి, ఆయన స్థితిగతులు ఏంటి అని గమనిస్తే లూకాసు వార్త 16వ అధ్యాయంలో చూస్తే ఆయన ఏమైనా మంచి స్థితిలో ఉన్నాడా? 19, 20, 21 లేదా 21 చదవండి. లాజరు అని ఒక దరిద్రుడు ఉండెను, వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంట వాకిట పడియుండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెనో కదా. మా కురుపులు ఎన్నోసార్లు నాకిన కుక్కలు. ఎస్సీ హాస్టల్ ఉండేటోళ్ళం చింతూరులో కదా. శీతాకాలం వచ్చిందంటే ఏం దుప్పట్లు వాళ్ళు ఇచ్చే దుప్పట్లు సరిపోయిగా, ఇంటి దగ్గర నుండి దుప్పట్లు కొనుక్కునే స్తోమత లేదు కదా. చక్కగా శీతాకాలం ఏం చేసేవాళ్ళం అంటే దుప్పట్లు కప్పుకొని ముసుగు పెట్టి పడుకునే వాళ్ళం. ఎప్పుడు వచ్చి ఆ కుక్కలు మా సందులో దూరే మాకు తెలియదు. ఆ కుక్కలు దూరి ఆ దుప్పటి కిందనే మాతో పాటు పడుకునేవన్నమాట. వాడిని గట్టిగా పట్టుకొని పడుకునేవి. నయం అవి కరవలేదు, అవి కరవలేదు. ఎన్నో కురుపులు ఉండేవి. హాస్టల్లో ఉన్న కారణం చేత, శుభ్రత లేని కారణం చేత వచ్చేవి కదా. లాజరు పరిస్థితి ఆ విధంగానే ఉందండి. ఎవరు కోరరండి ఈ లోకంలో, ఎవరు అలా ఉండటానికి ఇష్టపడరు. ఒకసారి మేము ఆ స్లమ్ ఏరియాలో హైదరాబాద్లో రసూల్పుర ప్రాంతంలో తిరుగుతూ వచ్చాం. నేను చదువుకునే రోజుల్లో అక్కడ ఒక స్కూల్లో చెప్తా వచ్చేది. ఆ స్లమ్లో కోఆర్డినేటర్గా భూమి అనే ఫౌండేషన్లో చేస్తూ వచ్చేది. మేమే పేదరికం చూసామంటే అతి భయంకరమైనటువంటి స్లమ్ ఏరియాలో చూసినప్పుడు ఇంకా బాధలు కలుగుతూ వచ్చాయి. మాకు చాలా కన్నీటి పరిస్థితుల్లో మేము చూడగలుగుతూ వచ్చాం. కాబట్టి ఆత్మీయ జీవితంలో 2 రకాల పేదరికాలు ఉంటాయి. ఒకటేంటి, ఆత్మీయ పేదరికం ఉంటుంది, ఆ తర్వాత భూ సంబంధమైనటువంటి పేదరికం కూడా ఉంటుంది. ఈ పేదరికాన్ని ఎవరో అయితే నా ప్రశ్న ఏంటంటే, ఏంటి ఒక మానవుడు పేదవానిగా ఉండటానికి కారణం ఏంటి? ఎందుకు ఒక వ్యక్తి లేమిలో ఉండటానికి కారణాలు ఏంటి? ఒక వ్యక్తి ఎందుకు ఆ విధంగా మిగిలిపోతాడు? ఒక కుటుంబం ఏ విధంగా ఆ విధంగా పేదరికంలోనికి నెట్టివేయబడుతుంది? ఒక 5 కారణాలు నేను 2 రకాలుగా చూస్తాం. ఏంటి, ఆత్మీయంగా కొంతమంది ఎలమైనటువంటి వాటి విషయాలు ఏంటి కారణాలు ఈ మధ్యాహ్న కాలం చూద్దాం. ఒకటి రండి, ఎవరు పేదవారుగా మిగిలిపోతారు, లేమి గల కారణాలు ఏంటని గమనిస్తే రండి. మొదటిది సామెతలు 6వ అధ్యాయం 6 నుంచి 11 వచనాలు. ఎవరు మిగిలిపోతారంటే రండి, ఈ లక్షణాలు ఉన్నాయనుకోండి, వాళ్ళు ఖచ్చితంగా నిశ్చయంగా ఏమైపోతారంటే పేదవాళ్ళుగా ఉంటారు. రండి. సోమరి, చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానం తెచ్చుకునము, వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను, అవి వేసవి కాలమందు ఆహారం సిద్ధపరచుకొనును, కోతకాలమందు ధాన్యము కూర్చుకొనును. సోమరి, ఎందాక నీ పండుకొని ఎందువు, ఎప్పుడు నిద్రలేచదవు? ఇంకా కొంచెం నిద్రించదనని, కొంచెం కునికెదనని, కొంచెం సేపు చేతులు ముడుచుకొని పరుండదనని నీవనుచుందువు. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యము నీ యొద్దకు వచ్చును, ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ యొద్దకు వచ్చును. ఇక్కడ 2 లక్షణాలు ఉన్నాయి. ఒక లక్షణం ఏంటంటే, ఒక లక్షణం చెప్పండి. అట్లీస్ట్ ఇందులో 2 రకాల మనుషులు ఉంటారు. ఒకటెవరు? నవీన్ చెప్పు. ఒకటి సోమరి, వెరీ గుడ్. రెండోది ఎవరు? నిద్రపోతు, వెరీ గుడ్, మంచి చెప్పారు ఇద్దరు. ఒకళ్ళు సోమరి. ఇప్పుడు నిద్రపోతు గురించి చూద్దాం కదా. చాలామంది ఏమంటారు, నిద్ర ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి కదా. నిద్ర ఎవరికైనా ఇష్టం లేదని చెప్తారా చెప్పండి? అదే ఏమంటారు చెప్పండి. కొంతమంది ఏమి నిద్ర పట్టింది అంటారు. అంతే స్పీడ్గా దరిద్రం కూడా వస్తుంది, గుర్తుపెట్టుకో. ఏమి అసలు ముసురు ఉంది, వాళ్ళు పడుకుంటే లేబుద్దే కాలేదంటారు అనమాట. అదే రీతిలో నీ జీవితం ఆత్మీయ దరిద్రత తాండవేస్తుంది మీ కుటుంబంలో, గుర్తుపెట్టుకోండి. చెప్తారు, ఇట్లాంటి మాటలు చెప్తూ ఉంటారు, వినటానికి బాగానే ఉంటాయి, కానీ ఆత్మీయంగా ఏమవుతాయంటే పతనానికి దారి తీస్తాయి. ఇంకా రండి, ఇంకో మాట ఉంది దీని కొనసాగింపుగా. 24 సామెతల్లో 33, 34 వచనాలు చదవండి. ఇంకా కొంచెం నిద్ర, ఇంకా కొంచెం కునుగుపాటు, పరుండుటకై ఇంకా కొంచెం చేతులు ముడుచుకొనుట, వీటి వలన నీకు దరిద్రత పరిగెత్తి వచ్చును, ఆయుధస్తుడు వచ్చినట్లు లేమి నీ మీదకి వచ్చును. గుర్తుపెట్టుకో. ఇప్పటికే కదా, ఇప్పటికీ నీ జీవితంలో సమయానికి లేవే, ఇంకా మీ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నట్టుకుంటావే,
నీ పెళ్ళయింది, పిల్లలున్నారు, భర్త ఉన్నాడు, ఒకవేళ ఆయనకు పని ఉంది, ఇంకా నువ్వు ఆ విధంగా చేస్తావే ఏమంటో తెలుసా? మా నాన్న ఎంతో గారాబంగా పెంచి. మీ నాన్న గారాబంగా పెంచితే ఏమైంది ఇప్పుడు? నువ్వు అట్లే చేస్తావా నీ పిల్లల్ని? చెప్పు. ఆయనకున్న ప్రేమను బట్టి ఆ విధంగా చేస్తుండొచ్చు. యవన ప్రాయంలో ఉన్నప్పుడు మనం ఈ విధంగా నిద్రపోతుల్లా ఉంటే ఎంతో నష్టపోతామండి. అదో కొంతమంది ఏం చేస్తారో చెప్పండి? ఈ నిద్ర దేనికి దారి చేస్తే చెప్పండి? కాన్సిక్వెన్సెస్. ఇంట్లో లేట్ అవుద్ది బాక్స్ కట్టడానికి అనుకో, భర్తకి ఏమొస్తుంది చెప్పండి? కోపం వస్తే. పిల్లవాడికి ఏమొస్తుంది చెప్పండి? కోపం వస్తే. ఒకవేళ పిల్లవాడిని తండ్రి దించాలంటే ఏమవుద్ది చెప్పండి? డ్రైవింగ్ విషయంలో ఏమవుద్ది చెప్పండి? ఏమవుద్దండి రాజేష్ ఏమవుద్ది? చెప్పు? ర్యాష్గా స్పీడ్గా పోవాల్సి వస్తుంది. స్పీడ్గా పోయినప్పుడు ఏమవుతాయి? ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. దీనంతటి కారణం ఎవరు చెప్పండి? వీళ్ళు చెప్పట్లే, మమ్మల్ని నిందిస్తున్నావు అంటున్నారు వీళ్ళు. పోయి మా మీదకి వచ్చావా అంటారు. మీరే కారణం, గుర్తుపెట్టుకోండి. మీరే కారణం. ఏం చేస్తంటే జ్ఞానవంతురాలైన స్త్రీ, ఇదే సామెతలు 31లో చదవండి. చదవండి? ఎప్పుడైనా చదివారా ఈ సంగతులు? 31:15 వాళ్ళు చదివితే బాగుంటుంది. ఆమె చీకటితోనే లేచి, దయచేసి మీ చేతులు ఎత్తండి, మిమ్మల్ని ఏదో కించపరచడానికి కాదు. చీకటితోనే లేచి పనిచేసే వాళ్ళు ఎవరుంటే మహిళామణులు, గృహిణులు, వెరీ గుడ్. తప్పదు కాబట్టి లేస్తుంది భవాని. అంతే, తప్పదు కాబట్టి. ఎందుకు 6:30కి 7 గంటలకి స్కూళ్ళు ఉన్నాయి కాబట్టి లేస్తా ఉన్నారు, లేకపోతే లేచేటోళ్ళ చెప్పండి? ఏం చేయాలి చెప్పండి? చీకటితోనే పెందలకడనే. నిజంగా నీ కుటుంబాన్ని మంచిగా నువ్వు ఆత్మీయంగా కట్టుకోవాలంటే ఒక జ్ఞానం కలిగినటువంటి స్త్రీ ఏం చేయాలి చెప్పండి? చీకటితోనే. ఎందుకు నీకు రోగాలు వస్తున్నాయి చెప్పు? ఎందుకు నీ జీవితం సోమరిపోతులా ఉంది చెప్పు? ఎందుకు నువ్వు ఇంత అయ్యావు చెప్పు? ఎందుకు నీ మొహంతో ఇంత ఉబ్బింది చెప్పు? కారణం ఏంటి చెప్పండి? విపరీతమైన నిద్ర అండి, విపరీతమైన నిద్ర. ఎందుకు నీ పిల్లలు అల్లరి చేస్తున్నారు చెప్పు? ఎందుకు నీ పిల్లలు బైబిల్ చదువుకోవటం లేదు చెప్పు? ఎందుకు నీ పిల్లలు ప్రార్థన చేయటం లేదు చెప్పు? నీ నిద్రే కదా కారణం. ఈ నిద్ర వల్ల ఎన్ని నష్టాలు మనం తీయొద్దు. కానీ మత్తయి సువార్త 25వ అధ్యాయం చదివితే ఎన్ని నష్టాలు కదా. ఎవరు వాళ్ళు చెప్పండి? వీళ్ళు చెప్పలేకపోతున్నారు. అన్ని బుద్ధి లేని కన్యకలు ఏం చేశారు? వాళ్ళు పెద్ద పాపం ఏం చేయలే, పెద్ద నేరం ఏం చేయలే, పెద్ద ఘోరం ఏం చేయలే. ఏం చేస్తా వచ్చారు? ఇంకా ఆయన రావడం కాస్త, పెళ్లి కుమారుడు రావడం కాస్త ఆలస్యం అవుతుంది కాబట్టి ఏం చేద్దాం, కొంచెం పడుకుందాం అనుకున్నారు. పడుకుందామని చెప్పేసి ఆయన రానే వచ్చాడు, తలుపులు వేస్తా వచ్చాడు. వీళ్ళు వచ్చామంటున్నారు, అయ్యా తలుపు తీ అంటున్నారు. దేవుడు ఏమంటున్నాడు చెప్పండి? మీరెవరో నాకు తెలియదంట. నీ నిద్ర అనేక అనర్థాలకు కారణమవుతుంది. ఇప్పటికే నీ కుటుంబం ఆత్మీయంగా పతనమైంది. దాన్ని బట్టి నువ్వు సమయానికి మందిరానికి రాలేకపోతున్నావు. దాన్ని బట్టే నియామకుడికి అంటే నీకు ఆసక్తి లేదు. దాన్ని బట్టే వాక్యం అంటే నీకు ఆసక్తి లేదు. వాటిని బట్టే ప్రార్థన అంటే నీకు ఆసక్తి లేదు. వాటిని బట్టే దేవుని సన్నిధి అంటే ఏం లేదు చెప్పండి. ఈనాడు తెలుసు, గ్రూపులు అన్ని పెడుతూనే ఉంటావు, సమయం పెడతాం, ఎప్పుడు ఉంటుందో పెడతాం, ఎంత డిసిప్లైన్గా ఉంటావో మీరు చూస్తూనే ఉంటారు. టైం టు టైం ఉంటుంది. ఏముంటుంది చెప్పండి? టైం టు టైం, అంతే. అలా ఉంటే అయినప్పటికీ కూడా నీ గుండె మీద చేసుకొని చెప్పు, ఎన్ని పర్యాయాలు టైం ప్రకారం వచ్చి టైం ప్రకారం వెళ్ళవచ్చు. ఆత్మీయ జీవితంలో మన యేసయ్య ఎంత మంచి దేవుడు అంటే, ఆయన దేవుడయ్యిండి కూడా, ఆయన రక్షకుడయ్యిండి కూడా, ఆయన పరలోకమందు ఎక్కడ కూర్చుంటాడు? ఆయన తండ్రి కుడిపార్శ్వమున ఉండగలిగినటువంటి గొప్ప భాగ్యం కలిగి ఉండి కూడా ఆయన ఏం చేశాడు? ఈ లోకంలో మనుష్య కుమారుడిగా ఉన్నప్పుడు మార్క్స్ వార్త 2వ అధ్యాయము 35వ వచనం. క్షమించండి, 1వ అధ్యాయం 35వ వచనం. ఆయన పెందలకడనే లేచి, ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి, చాలు. ఆయన ఎప్పుడు లేచాడంట? ఆయనకు అవసరం అండి. ఆయన దేవుడు అండి, ఆయన సార్వభౌముడు అండి, ఆయన అనంత జ్ఞానండి, ఆయన రాజులకు రాజు అండి, ఆయన ప్రభులకు ప్రభు అండి. ఆయనే ఏం చేస్తా వచ్చాడు చెప్పండి? నీకు నాకు మాదిరిగా ఉండటానికి, అన్ని విషయాల్లో మాదిరిగా ఉన్నాడు. ఆయనలో తప్పట్టడానికి ఏమి నీ వల్ల కాదు, నా వల్ల కాదు, అన్ని విషయాల్లో మాదిరిగా ఉన్నాడు. పెందలకడనే లేచి అలవర్చుకొని జీవితంలో ఇప్పటికే ఎంతో జీవితాన్ని నష్టపరుచుకున్నావు. ఆ విధంగా ఉండొద్దు కదా. ప్రార్థన విషయానికి వస్తే ఉందా చెప్పండి? మీ ఇంట్లో ఎంతమంది కుటుంబ ప్రార్థన కలిగి ఉంటున్నా నాకైతే తెలియదు. ఎంతమంది తల్లి బాధ్యత అది? ఎవరి బాధ్యత అది?
తల్లి బాధ్యత కుటుంబ ప్రార్థన కొరకు అన్నీ కూడా చక్కబెట్టుకొని 9 గంటలకి రండి. అట్లీస్ట్ 15 మినిట్స్ స్టార్ట్ విత్ 15 మినిట్స్. 15 నిమిషాలతో ప్రారంభించండి. మొదటి మేము కుటుంబ ప్రార్థన ఇప్పుడు మేము కొనసాగిస్తున్నాం. చెప్పడానికి మేము అర్హులమే, మీ మాట చెప్పడానికి అర్హులమే మేము. ఎందుకంటే మేము ఎన్ని పనులున్నా సరే, ఎటు తిరిగి వచ్చినా సరే ఏముంటుంది ఇంట్లో? ఏముంటుంది? కుటుంబ ప్రార్థన ఉంటుంది. 11 అయినా సరే లేపి కూర్చోబెట్టి కుటుంబ ప్రార్థన 4 మాటలు చెప్పి, ఒక తల్లిగా నువ్వేం చేయాలంటే, తల్లి ఏం చేయాలి? సామెతలు 31 రండి. ఏం చేయాలి చెప్పండి? తర్వాత బాధపడటం కాదండి, వాడు చెడిపోయినప్పుడు ఏడవటం కాదండి. ఏం చేయాలి తల్లిగా? 26 వచ్చిన 31 సామెతలు 26. జ్ఞానం కలిగి తన నోరు తెరుచును, కృపగల ఉపదేశము ఆమె బోధించును. పిల్లలకి చెప్పాలి, అరే బైబిల్ చదువుకున్నారా? ఈ ప్రశ్న ఎంతకాలం అయింది నువ్వు వేసి? ఇంట్లో ప్రార్థన చేసుకున్నవారా? ఎంతకాలం అయింది ఈ ప్రశ్న వేసి? ఎంతకాలం అయింది ఈ ప్రశ్న వేసి? నువ్వు నీ ఇంట్లో ఒక తల్లిగా నువ్వేం చేయాలి? వాళ్ళకి కృపగల ఉపదేశం చెప్పాలి. వాళ్ళకి, ఒరే స్కూల్కి పోతున్నావు, ఇలా ఉండాలిరా, లోకంలో ఇలా ఉండాలిరా, వాళ్ళు చెడు మాటలు మాట్లాడతారా, వాళ్ళు చిచోరి పనులు చేస్తారా, నీవు నేనైతే జీవంగల దేవుని నమ్ముకున్న వాళ్ళం రా. మనం ఏం చేయాలి? ఏం చేయాలి? గొడవల జోలికి వద్దు, బూతుల జోలికి వద్దు, చెడు మాటల జోలికి వద్దు, చెడు స్నేహాల జోలికి వద్దు చెప్పగలగాలి కదా. పిల్లోడు అల్లరి చేస్తూ ఉంటే ఏం చేస్తున్నట్టు? మేము బాగా గారాబం చేస్తున్నాం. ఎందుకు గారాబం చేస్తున్నావు నువ్వు? లాగిరండి పీక్క. ఎందుకు గారాబం చేస్తావు? మాకు అవకాశం ఏంటి, మేము కొడతాం. మీ వల్ల కాకపోతే మాకు ఇవ్వండి, మీ వల్ల కాకపోతే మాకు ఇవ్వండి, వాళ్ళు కోటిదారులు పెడతాం, మాకు ఇవ్వండి అవకాశం. నేను చెప్తున్నాను కదా, ఒక ఆయన ఉండేది శామ్యుల్ మనోహర్ గారని. ఆయన మందిరానికి పంపిన తర్వాత పిల్లల మీద ఎవరైనా కంప్లైంట్ చేస్తే, అన్న నాదాకెందుకన్నా మీరు తీసుకొస్తారు? లాగి 2 కొట్టి వాళ్ళని ఏం చేయండి? బుద్ధి చెప్పండి అన్న. నాదాకెందుకు తీసుకొస్తారు? నాకేం చెప్పొద్దన్నా. మందిరానికి వెళ్ళిన తర్వాత పూర్తి బాధ్యత ఎవరిది? నాది కాదు మీదే అంటాడు ఆయన. నాది కాదు మీదే అంటాడు. ఆత్మీయ జీవితంలో ఈ నిద్రని వదిలిపెట్టండి అండి. ఈ నిద్ర వల్ల ఎన్నో నష్టాలు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. టైం టు టైం పోండి, మిమ్మల్ని ఏం వద్దంటం లేదు. టైం టు టైం నిద్రపోండి, చక్కగా ఉండండి. ఈ పరిచర్య విషయానికి వస్తే మేధావులు కదా, గంటలో ఏమైపోద్ది? వర్తమానం అయిపోద్ది. మాకు ఇప్పటికి కూడా 5-6 గంటలు పడతా ఉంది. అంటే ఇదే నియమం కాదు నేను చెప్పేది. కొద్దిసేపట్లో అయిపోద్ది వర్తమానం. దాని మీద పెడితే కదా శ్రద్ధ. నీ వర్తమానంలో ఏమైనా జీవం వస్తుందా చెప్పు? నువ్వు చెప్పే మాటల ద్వారా ఎవరికైనా ఆదరణ కలుగుతుందా చెప్పు? నీ మాటల ద్వారా ఎవరికైనా ఎడిఫికేషన్, దట్ మీన్స్ క్షేమాభివృద్ధి కలుగుతుందా చెప్పు? కారణం ఏంటి? నువ్వు సరిగ్గా ప్రార్థన చేసుకుంటే, నువ్వు సరిగ్గా మెడిటేట్ చేయగలిగితే, నువ్వు సరిగ్గా ఇక్కడికి వచ్చి దేవుని కృప ద్వారా, ఆత్మ ద్వారా బోధించగలిగితే సంఘానికి ఖచ్చితంగా ఏమొస్తుందంటే ఆదరణ, హెచ్చరిక, క్షేమాభివృద్ధి. ఆత్మీయంగా ఏమవుతాం? సవాలు చేయబడతాం. అట్లాంటిది కూడా చేయటం లేదు కదా. ఆత్మీయ జీవితంలో పరిచారకులు కూడా ఏం చేయాలంటే నిద్రను కొంత కోల్పోవడానికి ఇష్టపడి, నిద్ర లేకుండా చచ్చిపోయినాడు ఎవడో మానే ఉండేది. మాకు మ్యాథ్స్ చెప్పాను అన్నయ్య నరసింహరావు అన్నయ్య ఒక ఆయన ఉండేది, రావుస్ మ్యాథ్స్ కోచింగ్ అని. నరసింహరావు మేము అక్కడే మ్యాథ్స్ నేర్చుకున్నాం. అన్నయ్య అనేది, ఒరే 2 చెల్లెళ్ళు, తమ్ముడు, వీళ్ళందరూ కూడా ఆయన కండక్టర్ జాబ్ చేసేది. మేము అన్నాం, అన్నయ్య అసలు నువ్వు ఎప్పుడు నిద్రపోతావు అన్నయ్య, ఎప్పుడు ఏదో ఒకటి చెప్తూనే ఉంటావు, ఎప్పుడు ఇదంటే, అరే నేను పడుకునేది ఎప్పుడో తెలుసారా? రాత్రి 3 గంటల నుంచి 5 గంటల వరకు, 2 గంటలే నా నిద్రరా. నాకున్న బాధ్యతలను బట్టి తప్పదరని చెప్పేసి 2 చెల్లెలకి పెళ్ళిళ్ళు చేయగలుగుతూ వచ్చాడు. తమ్ముడు ఏవి వాటర్ ప్లాంటే కదా జాబ్, చక్రధరరావు ఆయన పేరు ఏదో ఉంటుంది, అక్కడ జాబు తమ్ముడికి. తర్వాత ఆయన వదిలిపెట్టి ఆ మ్యాథ్స్ని ఆధారంగా చేసుకొని ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో చేస్తూ ఉన్నాడు. కారణం ఏంటంటే, అరే నేను ఎప్పుడు కూడా ఏం చేసేదంటే చదువుకి తర్వాత మళ్ళీ ఇంకోసారి రాదురా, నా కుటుంబాన్ని నేను మార్చుకోవాలంటే కాస్త నేనేం చేయాలంటే శ్రద్ధ పెట్టవలసింది అనేది అన్నయ్య. మేమెంతో ఆత్మీయంగా, అప్పుడు ఆత్మీయంగా కాదు కానీ చదువు పరంగా మేము పురుకులు పొందుతూ వచ్చాం కదా. భక్సింగ్ గారు కూడా మంచి ప్రార్థనాపరుడు. ఒకసారి సాల్మన్ గారని ఒక ఆయన ఉంటాడు, ఆల్-నైట్ ప్రేయర్ అంట. ఇక్కడ ఆల్-నైట్ ప్రేయర్ పెడితే ఎప్పుడు ముందే డిసైడ్ చేసుకుని వస్తారు ఇంటి దగ్గర. మనం అయిపోయిన తర్వాత నువ్వు ముందు చేయి, నేను తర్వాత చేస్తాను. ఇద్దరం కలిసి ఏం చేద్దాం? ఇద్దరం ఇంటికి వెళ్ళిపోదాం. ఇంటికి వెళ్ళిపోయి ఇద్దరం కూడా ఏం చేద్దాం? ఎందుకు కళ్ళ కింద మచ్చలు వస్తాయి. పొద్దునే పిల్లలకి ఏమవుద్ది చెప్పండి. ఒకరోజు దేవుని యేసు ప్రభువే లూకాసు వార్త 6:12 చదవండి. ఆయన ఏం చేస్తా వచ్చాడు చెప్పండి.
ఆ దినములందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించడం యందు రాత్రి గడిపాను. ఎంత మాదిరండి! యేసయ్య చెప్పకుండా నీకు నాకు ఏది చెప్పడం లే ఆయన, ఏది చేయమని చెప్పడం లేదు ఆయన, నేను కూడా చేయమని చెప్పడం లేదు కదా. ఆల్ నైట్ ప్రేయర్లో భగత్ సింగ్ గారు నిజంగా ఆయన ప్రార్థన చేస్తాడా, అందరిని పిలిపిస్తాడు, ప్రార్థన గురించి చెప్తూ ఉంటాడు, నిజంగా ఆయన ప్రార్థన చేస్తాడని చెప్పేసి ఒక ఆయనకి డౌట్ కలుగుతూ వచ్చింది. ఆయన పేరు సి సాల్మన్ గారు. ఆ రోజు టెలిఫోన్ డ్యూటీ అయింది హెబ్రోన్లో. ఆయన గమనిస్తూ ఉన్నాడంట, ఈయన నిద్రపోతుండా లేకపోతే యాక్టింగ్ చేస్తుండా లేకపోతే అందరిని ప్రార్థన చేయమని చెబుతూ ఈయన దాన్ని పాటించకుండా ఉంటుండని చూద్దామని చెప్పేసి భగత్ సింగ్ గారిని కనిపెడతా ఉన్నారంట. 8 గంటలకి మొదలైంది. గంట తర్వాత వచ్చాడంట. భగత్ సింగ్ గారి పెదవులు ఏమవుతా ఉన్నాయి? నిద్రపోయేటోడు పెదవులు కదులుతాయా? కదలవు కదా. కదులుతానే ఉన్నాయంటే అర్థం ఏంటి? దేవునితో ఏం చేస్తున్నాడు ఆయన? సంభాషిస్తూ ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తర్వాత మళ్ళీ 10 గంటలకు వచ్చాడంట. 10 గంటలకు వచ్చిన ఆయన మోకాళ్ళ మీద ఉండి ఏం చేస్తున్నాడంట? ప్రార్థన చేస్తూనే ఉన్నాడంట. మళ్ళీ 11 గంటలకు వచ్చాడంట. మళ్ళీ ఆయన ఏం చేస్తున్నా? ప్రార్థన చేస్తూనే ఉన్నాడంట. 12 గంటలకు వచ్చి చూశాడంట, గమనిస్తూ ఉన్నాడు, ఈయన చెప్పడమేనా చేసేదేమైనా ఉందా అని. 12 గంటలకు కూడా ఆయన ప్రార్థన చేస్తూనే ఉన్నాడంట. 1 గంటకు వచ్చి చూశాడంట. 1 గంటకు కూడా ఆయన ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తూనే ఉన్నాడంట. 2 గంటలకు వచ్చి చూశాడంట. ఇక తర్వాత రాలే. ఎందుకు? ఈయన ప్రార్థన చేస్తున్నాడు కానీ ఆయన పడుకున్నాడంట. ఆయన పడుకున్నాడు. గమనించి ఆయనకి నిద్ర వచ్చి ఆయన పడుకున్నాడు. కానీ ఈయన తెల్లవార్లు కూడా ఎంత దైవికమైన శక్తి అండి. నీ ఆత్మీయతలో శక్తి ఉంటుంది, నీ మాటల్లో శక్తి ఉంటుంది, నీ బోధలో శక్తి ఉంటుంది, నీ కుటుంబంలో శక్తి ఉంటుంది, నువ్వు పనిచేసే స్థలంలో శక్తి నీ చుట్టూ ఆవరించుంటుంది. ఇలాంటి ఒక అనుభవాన్ని నీ జీవితంలో కలిగి ఉంటే, కాబట్టి ఆత్మీయ జీవితంలో నిద్రను అధిగమించడానికి ఏం చేయండి? ప్రయత్నం చేయండి. ఈ నిద్ర భయంకరమైంది, అది లేమికి కారణమవుద్ది. రెండవదిగా రండి, సామెతలు 14:23. సామెతలు 14:23. ఏ కష్టం చేసినను లాభమే కలుగును. నాతో పాటు చదవండి. ఏ కష్టం చేసినను లాభమే కలుగును, వట్టి మాటలు లేమిడికి కారణములు. ఏమంటే చెప్పండి? మాటలేమో కోటలు దాటుతాయట, కాలు ఎక్కడికి దాటదట, గడప దాటదట. పెద్ద పెద్ద మాటలు చెప్తారు, అది చేస్తా, ఇది చేస్తా, పొడి చేస్తా, నేను అది చేస్తాను కదా. కానీ ఏముండదు చెప్పండి? మాటలు కోటలు దాటుతూ ఉన్నాయి, కాలు మాత్రం గడప దాటదు. దాన్ని మొదలు పెట్టరు, దాన్ని చేయరు, దాని జోలికి పోరు కదా. వీళ్ళెవరు చెప్పండి? ఇదే నిజమైన సోమరితనం. చాలామంది అనుకుంటారు సోమరితనం అంటే పడుకొని ఉంటాం అనుకుంటారు. పడుకొని ఉంటాం కాదు, వట్టి మాటలు చెప్తాను, కబుర్లు చెప్తూ ఉంటారు, కాలక్షేపం చేస్తూ ఉంటారు. ఇంకా సామెతలు 28 రండి. తనకున్న పనిని చేయక ఏం చేస్తుంటారు చెప్పండి? తనకు చేతికి వచ్చిన పని చేయక ఏం చేస్తుంటారు? సామెతలు 28:19. తన పొలము సేద్యం చేసుకునే వానికి కడుపు నిండా అన్నం దొరుకును, వ్యర్థమైన వాటిని అనుసరించు వారికి కలుగు పేదరికము ఇంతంతా కాదు. గుర్తుపెట్టుకోండి. అందుకని ఒక మాట అంటాడు ప్రసంగిలో. చాలామంది అంటారు, మనం ఆ పని ఈ పని తలపెట్టినప్పుడు మనకు వెనకలాగే వాళ్ళు చాలామంది ఉంటారు. ఉండరా? ఇది నువ్వు చేయలేవంటారు, ఇది నీ వల్ల కాదంటారు. శత్రువు చేసే పన్నాగాలు ఇవన్నీ. నేను దేవుని సేవకు వచ్చినప్పుడు కూడా అందరిని వాడుకున్నాడు, మా కుటుంబ సభ్యులందరినీ వాడుకున్నాడు చెప్పా కదా. నీ వల్ల కాదన్నారు, నువ్వు ఇది చేయలేవన్నారు. దేవుని సేవ అంటే అంత మామూలు విషయమా కాదని నన్ను భయపెడతా వచ్చారు. నేనన్నాను, ఇది ఎవరు పన్నాగాలు ఇవన్నీ? శాటాన్ యొక్క స్కీమ్స్ ఇవన్నీ కూడా. నేను గుర్తెరిగి నేను అనుకున్నాను, దేవుడు నన్ను పిలుచుకున్నాడు కాబట్టి దేవుడే నాకు సహాయపడతాడు, ఏ మానవ మాత్రం నాకు సహాయపడాల్సిన అవసరం నాకు లేదనుకొని ధైర్యంగా రాగలుగుతూ వచ్చాను అంటారండి. అనరా చెప్పండి? ఒకసారి ఒక తండ్రి కొడుకులు ఒక గాడిదని తీసుకొస్తా ఉన్నారంట. గాడిదని తీసుకొస్తా ఉంటే అప్పుడు అంటారు కదా, లోకస్తులు అంటారు కదా, అప్పుడు ఏనేం చేశారంటే ఎట్లా గాడిద వస్తుంది కదని చెప్పేసి కొడుకుని ఏం చేశారంటే గాడిద మీద కూర్చోబెట్టాడట. కూర్చోబెట్టి తీసుకొస్తా ఉంటే అప్పుడు ఎదురైన వాళ్ళు అన్నారంట, ఏమయ్యా బుర్రుందా? కొడుకుని అంటున్నాడంట, బుర్రుందా? తండ్రి పెద్దోడు కదా, వయసువాడు కదా, ఆయనేమో నడుస్తూ ఉన్నాడు, యవనస్తుడివై నువ్వేమో కూర్చుని ఉన్నావు, నీకు బుర్రుందా అన్నారంట. అని చెప్పేస్తే వామ్మో ఎందుకులని చెప్పేసి ఏం చేశారంటే ఆ కొడుకు దిగి ఎవరిని ఎక్కమన్నాడంట? తండ్రిని ఎక్కమన్నాడంట. తండ్రి ఎక్కి గాడిద మీద వస్తున్నాడంట, కొడుకు దాన్ని నడిపిస్తూ ఉన్నాడంట. ఇంకాస్త ముందు దూరం వచ్చిన తర్వాత ఇంకొక ఆయన కలిసి అంటున్నాడంట, ఏమైనా నీకు బుర్రుందా? కొడుకేమో నడుస్తూ ఉన్నాడు, నువ్వేమో కూర్చొని వస్తున్నావు, బుర్రుందా చెప్పి, పెద్దోడు వేయండి, జ్ఞానం ఉందా, వాడికి ఎంత శక్తి ఉంటుంది, వాడికి ఎంత బలం ఉంటుందని చెప్పేసి అనగానే, ఒరే ఇదేదో నా చావుకు వచ్చిందని చెప్పేసి ఏం చేశారంటే
ఆయన కూడా దిగాడంట, అరే నువ్వు కూర్చున్న సమస్య వస్తుంది, నేను కూర్చున్న సమస్య వస్తుంది, ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటున్నారు, ఇప్పుడు ఏం చేద్దాం, అసలు ఎవరు కూర్చోవద్దురా అన్నారంట. వస్తా ఉంటే ఇంకొక ఇద్దరు ఎదురయ్యారంట. ఎదురయ్యి మీకు బుర్ర ఉందండి, గాడిదేమో ఖాళీగా వస్తుంది, దాని మీద కూర్చుని రావచ్చు అన్నారంట. లోకస్తుడు ఎప్పుడు నీ మీద రాయటానికి చూస్తూనే ఉంటాడు. అది నీ బంధువు కావచ్చు, అదే నీ రాబంధువు కావచ్చు. రాబంధువు అంటే ఎవరు? శత్రువు. నీ శత్రువు కావచ్చు, నీ మిత్రుడు కావచ్చు, నీ ఆప్తుడు కావచ్చు, లోకస్తులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఏదో ఒకటి కాలక్షేపానికి అంటనే ఉంటారు. వాటిని పట్టుకొని ఏం చేయొద్దు, వెనకడుగు వేయొద్దు. చూడండి, నీ చేతికి వచ్చిన పని ప్రసంగి, ఇదే ప్రసంగిలో 9వ అధ్యాయము 10వ వచనం. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనినైనను నీ శక్తి లోపం లేకుండా చేయుము. గుర్తుపెట్టుకో, ఏ పనైనా సరే, నీ తల్లి చెప్పిన పనా, తండ్రి చెప్పిన పనా, దేవుడు ప్రేరేపించిన పనా, దైవ సేవకుడు చెప్పిన పనా, లేకపోతే నీకు ఏదైనా ఈ లోకంలో నీ జీవనోపాధికి చేయాలని ఆలోచన కలిగి ఉందా, నీ శక్తి లోపం లేకుండా దాని మీద నువ్వు కాన్సన్ట్రేట్ చేస్తే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తారంటే నిన్ను లేమిలోనికి నెట్టడు, నువ్వు ఉన్నతమైన స్థితిలోనికి వెళ్తావు, ఉన్నతమైన స్థితిలోనికి వెళ్తావు. అర్థమైందా? కొంతమంది ఏమంటారు, అసలు ఏ పని చేయటం ఇష్టం ఉండదు. వీళ్ళని ఏమంటారు చెప్పండి? ఈ ఒట్టి మాట వీళ్ళు చెప్పిళ్ళు ఎవరంటే చెప్పండి? లేజీ ఫెలోస్, సోమరిపోతులు, పనిచేయరు, పారాసైట్స్. వాళ్ళు ఇతరుల మీద ఆధారపడతారు, తల్లిదండ్రుల మీద ఆధారపడతారు, రెక్కలు వచ్చినా. అర్థమైందా? భార్యల మీద ఆధారపడతారు, బలమున్నా సరే, భర్తల మీద ఆధారపడతారు, సామర్థ్యం ఉన్నా సరే. కొంతమంది ఇంకేం చేస్తారు చెప్పండి? తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తిపాస్తుల మీద ఆధారపడతా ఉంటారు. నువ్వు కష్టపడవా, నువ్వు కష్టపడవా ఏమంటారు చెప్పండి? ఒక మాట అంటారు, రండి, సామెతలు 22:13 ఏమంటారు చెప్పండి? సామెతలు 22:13 వాళ్ళు ఏమంటారంటే, ఈ పని చేయటం చేతకానోడు ఏమంటాడంటే, సోమరి బయట సింహం ఉన్నది, వీధుల్లో నేను చంపబడుతున్నాను. ఏం జరుగుద్దో తెలియదు, నాకేదైనా అవుద్దేమో, రోడ్డు మీద పోతే ఎవరైనా గుద్దుతారేమో, ఇంకేదైనా చేస్తే ఇంకేదైనా జరుగుతుందేమో, ఎన్ని కళ్ళబొల్లి సాకులని చెప్తాం. బయట ఏముంటుందంట? బయట పని చేయటం ఏమంటారు చెప్పండి? ఆడలేనివాడు ఏమన్నాడంట? మధ్యలో బరువు అన్నాడంట. ఏమంటారు చెప్పండి? అది మధ్యలో కొట్టడానికి ఇష్టం లేనివాడు ఏమంటాడట? అవి బరువు ఉన్నాయని చెప్తాడట. అట్లాంటివి చెప్పొద్దండి. చక్కగా నీ చేతికి వచ్చిన పని నువ్వు చేయాలి. ఎంతకాలం ఉంటుంది నీ ఆస్తి చెప్పండి? కూర్చొని తింటే ఏమైపోతాయంట? కొండలు కూడా కరిగిపోతాయట. కొండలు కూడా కరిగిపోతాయి. గుర్తుపెట్టుకో, ఏదో ఒక పని చేయాలి. ఏదో ఒక పని చేయకపోతే అన్నాడు తెస్సలోనికి రాసిన పత్రికలో, వారు ప్రభు వస్తాడని, ప్రభు అందరిని తీసుకుపోతాడని అని చెప్పేసి కాలక్షేపంగా చేస్తూ, ఇంకా ఏం చేసినా పరలోకానికే కదా పోయేదని చెప్పేసి ఎలా ఉన్నారంట వాళ్ళు? పని పాట లేకుండా ఉన్నారంట. అప్పుడు ఈయనంటాడు చూడండి, ఏమంటాడు చెప్పండి? 5వ అధ్యాయము 2 తెస్సలోనిక 3వ అధ్యాయం 11-12 వచనాలా చదవండి. మీలో కొందరు ఏ పనియూ చేయక పరుల జోలికి పోవచ్చు, అక్రమంగా నడుచుకొనుచున్నారని వినుచున్నాను. అట్టివారు నెమ్మదిగా పనిచేయచ్చు, సొంతంగా సంపాదించుకొనిన ఆహారం భుజింపవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట వారిని ఆజ్ఞాపూర్వకంగా హెచ్చరించుచున్నాము. ఏదైనా పని చేయటానికి ఇష్టపడండి. యవనస్తులు కానీ, పని లేని వాళ్ళు కానీ, ఏదైనా ఒక కష్టపడి పని చేయటానికి. లేకపోతే ఏమో చెప్పండి ఒకసారి, తండ్రి, కొడుకు, మనవడు ఎవరున్నారంట? తండ్రి, కొడుకు, మనవడు. తండ్రి ఎంతో కష్టపడి సంపాదిస్తూ కొడుకుని గారాబంగా చూస్తూ వచ్చాడు. ఒక వయసు వచ్చింది, తండ్రి పెద్దవాడైపోతున్నాడు, మరి చేయలేడు కదా పని. చేయనప్పుడు అప్పుడు అన్నాడంట, రే నువ్వేదో పని చేసుకోరా, ఇప్పుడు నాకు వచ్చేది చాలా తక్కువ, నువ్వు పని చేయకపోతే ఎట్రా అని చెప్పేసి నువ్వు పెద్దవాడైనవరని చెప్తే ఆయన పని చేయటం లేదంట. అప్పుడు ఒక మాట అన్నాడంట, ఇక నుంచి నేను ఏ సహాయం నీకు ఇవ్వనరా, ఒక రూపాయి కూడా నీకు ఇవ్వను, నువ్వే పని చేసుకొని కష్టపడి సంపాదించుకోవాలి. నీకు ఇంట్లో అన్నం పెట్టాలంటే ప్రతిరోజు నాకు తీసుకొచ్చి ఎంత ఇవ్వాలి? 100 రూపాయలు ఇవ్వాలి. అప్పుడు ఈ కొడుకు ఒక పన్నాగం చేస్తూ వచ్చాడు కదా, మా నాన్న ఇంత కఠినమైన నిబంధన పెడతా వచ్చాడు, నేను ఎడిపోవాలి, నాకేం తోచట్లేదు కదా అని చెప్పేసి ఏం చేస్తూ వచ్చాడంటే వాళ్ళ తాత దగ్గర పోయాడు. ఈ గారాబం చేసి పాడు చేసింది ఎవరు? ఈ తాత కూడా పాలుంది, వంతుంది. అయితే తల్లి గారాబం చేస్తే, లేకపోతే తాత గారాబం చేస్తాడు, లేకపోతే ఇంకెవరైనా గారాబం చేయొచ్చు. దీనివల్ల ఎంతో నష్టాన్ని అనుభవిస్తారు. ఆయన దగ్గర పోతే, హే డోంట్ వరీరా మై గ్రాండ్ చిల్డ్రన్,
నేను చూసుకుంటానని చెప్పేసి ప్రతిరోజు కూడా 100 రూపాయలు ఎవరిచ్చేది? తాత ఇచ్చేది. ఆ తాత ఇచ్చిన 100 రూపాయలు పట్టుకొని సాయంత్రానికి ఎక్కడికి వచ్చేది? నాన్న దగ్గరికి వచ్చేది. నాన్న దగ్గరికి వచ్చి ఏం చేసేది? ఇదిగో 100, ఇప్పుడు ఓకేనా, నీకు హ్యాపీనా? ఇట్లా చెప్పేసి ఆ ఇంట్లో హాయిగా తింటాం, హాయిగా ఉంటాం, హాయిగా పడుకోవటం, ఇదే కదా కానా పీనా సోనా, ఇదే పని. అట్లా ఉన్నాడంట. అట్లా కాలం గడుస్తూ ఉంది, కాలం గడుస్తూ ఉంది. 6 నెలలు గడిచిన తర్వాత తాత హఠాత్తుగా గుండెపోటు వచ్చి పోయాడు. పోయాడు కదా. మళ్ళీ ఆ రోజు కూడా ఏం కావాలి? 100 రూపాయలు కావాలిగా. ఏం చేశాడు ఇక? వామ్మో, ఈరోజు ఇంటికి పోతే మా నాయన ఏం చేస్తాడు? నన్ను ఏం చేస్తాడు? 100 రూపాయలు అయిపోతే నాకు బోబెట్టడు, నన్ను చూసుకోడు, ఇంట్లో కూడా రానివ్వడని చెప్పేసి ఎలాగైనా 100 రూపాయలు సంపాదించాలని కంకణం కట్టుకుంటాడు. అయితే ఈ 6 నెలల్లో తండ్రి ఒక పని చేస్తూ వచ్చాడు. ఏం పని అంటే, నువ్వు తాత ఇచ్చిన డబ్బులు ఆయనకు తెలియదు, ఎవరు తండ్రికి తెలియదని ఈయన అనుకున్నాడు. కానీ ఎవరో ఒకళ్ళు ఇస్తేనే, ఎందుకో వాడు బట్టలు నలగలే, వాడు మొహం కందిపోలే, వాడు జుట్టు చెరిగిపోలే, పనికి పోయేవాళ్ళు చూడండి అండి. మా అమ్మ కూలి పనికి పోతే నిజంగా నాకు ఇన్స్పిరేషన్ ఎవరంటే, మా అమ్మ కూలికి పనికి పోతే ఒకనాడు ఆ నాట్లు వేయటానికి పోతే ఎండలో, అంటే జూన్లో ఎట్లా ఎండ ఉంటుందో మనకు తెలుసు కదా, అదో రకమైన, ఇప్పుడు ఎల్నీలో ఎండ అంట, చచ్చిపోతున్నావు. నేను 41 అంట. ఎట్లా ఉంది? వర్షం దంచుతూనే ఉంది ఒకవైపు, ఇంకోవైపు 41 డిగ్రీల సెంటీగ్రేడ్ అంట. అట్లా ఉంది పరిస్థితి. మా అమ్మ వీపు మీద ఉన్నటువంటి నీటి బొబ్బలో నేనేం చేసేదంటే, సాయంకాలం వచ్చిన తర్వాత నేను కూడా వెళ్ళాను పనికి. ఆ బొబ్బలన్నీ తుడిపి నేను ఈ పౌడర్, అప్పుడు జాలీ పౌడర్ ఉండేది, వాడారు ఎవరైనా మీరు? జాలీ పౌడర్ తెలుసా భవాని? నాగమనక్క తెలిసేమో. జాలీ పౌడర్ అని ప్యాకెట్లో ఉండేది. ఆ ప్యాకెట్ పౌడరే తీసి మా అమ్మకు బొబ్బలు వీపు మీద వస్తే అవన్నీ రాసి నేను బాధపడ్డాను అనమాట. అసలు ఈ కష్టం ఎందుకు ఇంత చేయాలి? నాకున్నది చదువు కదా, ఈ ఆయుధాన్ని ఏం చేద్దాం, ఉపయోగించుకుందాం. ప్రతిరోజు మా అమ్మతో మాట్లాడేది, ముచ్చటించేది, కష్టం చూసేది, దగ్గర నుండి గమనించేది. ఆ ఇల్లు ఎన్ని చూసి నేను అనుకున్నాను, దీన్ని ఎట్లయినా ఏం చేయాలని మార్చుకోవాలి, ఈ పరిస్థితి నుంచి ఏం చేయాలి, బయటికి రావాలి. బయటికి రావాలంటే నా దగ్గర డబ్బు లేదు, నాకున్నటువంటి ఆయుధం ఏంటి? చదువే. ఏ పెన్ ఈజ్ మైటియర్ దాన్ స్వార్డ్ అంటారు. కత్తి కంటే ఏది గొప్పది? కలం గొప్పది. నాకున్నటువంటి ఒకే ఒక ఆయుధం ఏంటంటే చదువే. ఆ చదువుని గట్టిగా పట్టుకున్నాను. దీని ద్వారా ఖచ్చితంగా ఏం చేయొచ్చు అంటే, నేను ఉన్నతమైనటువంటి స్థానానికి రావచ్చు అనుకొని నేను మా అమ్మ కష్టాన్ని చూసే నేను ఇన్స్పైర్ అవుతూ వచ్చాను. అయితే బట్టలు నలగని స్థితిలో ఉన్నటువంటి కొడుకు యొక్క పరిస్థితిని చూసి తండ్రి అన్నాడంట, ప్రతిరోజు కూడా ఇంటి పెరట్లకు బాగుండేది, పాడుబడి బావి, ఒరే మంచిది, వెరీ గుడ్, డబ్బులు తెచ్చావు, ఈ 100 రూపాయలు తీసుకుపోయి ఎక్కడే బావిలో వేయి. వాడు వేస్తాడా వేయడా? ఎందుకు వేస్తాడు చెప్పండి? వాడు కష్టపడలేదు కాబట్టి, వాడు కష్టించి పని చేయలేదు కాబట్టి, వాటి విలువ తెలియదు కాబట్టి ప్రతిరోజు కూడా ఎక్కడ వేసేది? ఆ డబ్బులు తీసుకుపోయి బావిలో వేసేది. వాళ్ళ తాత చనిపోయాడు, డబ్బులు ఎవరిచ్చే పరిస్థితి లేదు, కూలి పనికి పోయాడు, డబ్బులు వచ్చాయి, 100 రూపాయలు పట్టుకొచ్చాడు, తండ్రి దగ్గరకు వచ్చాడు, తండ్రికి ఇచ్చాడు. కానీ ఆ రోజు తండ్రి గమనించాడు, బట్టలు ఎలా ఉన్నాయి? నలిగిపోయాయి. జుట్టు ఎలా ఉంది? చెరిగిపోయింది. చర్మం ఎలా ఉంది? కమిలిపోయింది. మనిషి ఎలా ఉన్నాడు? వాడిపోయి ఉన్నాడు, నీరసించున్నాడు. తండ్రికి అర్థమైంది. మళ్ళీ ఏమన్నాడంటే, ఈ 100 రూపాయలు తీసుకుపోయి ఎక్కడే బావిలో వేయి. ముందు వెంటనే వెళ్ళటానికి ప్రయత్నం చేశాడు. కానీ నేను కష్టించి పని చేశాను కదా, ఎండలో పని చేశాను కదా, ఇంత కష్టపడి పని చేసి నేను పట్టుకొస్తే ఈ డబ్బులు ఎక్కడేమంటున్నాడు మా నాన్న? బావిలో ఏమన్నాడు. వెళ్ళాడు, దగ్గరికి వెళ్ళాడు, వేయటానికి ప్రయత్నం చేశాడు, వేద్దామనుకున్నాడు. చివరి క్షణంలో ఏమొచ్చిందంటే దుఃఖం వచ్చింది. దుఃఖం వచ్చి వాళ్ళ నాన్న ఎట్లయినా అడగాలి. ఎందుకు? నేను కష్టపడి పని చేసి పట్టుకొస్తే బావిలో వేయమంటావా అని చెప్పేసి వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి వాళ్ళ నాన్న దగ్గర పెట్టి, నేను ఈ డబ్బులు వేయలేను. ఎందుకు? నేను చెమటోర్చి పట్టుకొచ్చిన దాంట్లో ఏముంటుందంటే మజా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఏముంటుంది? మజా ఉంటుంది. కష్టపడి సాయంకాలానికి పట్టుకొచ్చి భార్య పిల్లలకి వచ్చేటప్పుడు అరటిపళ్ళు, వచ్చేటప్పుడు ఒక స్వీటు, వచ్చేటప్పుడు ఇంకేదైనా పట్టుకొచ్చి భార్య చేతులు పెట్టి, నాకు నీళ్ళు పెట్టు, నాకు అన్నం పెట్టు అంటున్నప్పుడు ఏముంటుంది చెప్పండి? భార్య మొహంలో సంతోషం. భర్తలు ఏముంటుంది చెప్పండి? భర్తలు ఏముంటుంది? అధికారం. పని చేయను ఒకనాడు భార్య కూడా ఏముంటుందంటే, నువ్వు దేనికి పనికిరావు సచ్చినోడా అంటది. అదే, నువ్వు దేనికి పని తినటానికే పని చేస్తావు అంటది ఆఖరికి భార్య కూడా. ఆత్మీయ జీవితంలో ఆ పనే కాదండి, దేవుని పని విషయంలో కూడా, మందిరం విషయంలో కూడా మనం ఎలా ఉండొద్దంటే సోమరిపోతుల్లా
ఉండొద్దు, గుర్తుపెట్టుకోండి. సోమరిపోతుల్లా జీవించొద్దు, గుర్తుపెట్టుకోండి. ఉన్నది ఒకటే జీవితం, ఉన్నది ఒకటే జీవితం. మ్యాక్సిమం దీన్ని యూటిలైజ్ చేసుకొని ఏం చేయాలి? ముందున్న తరం కొరకు నువ్వు పని చేసి ఏం చేయాలంటే కొంతైనా నీ వంతుగా వాళ్ళ కొరకు బాధ్యతగా సేవ్ చేసి ఉంచాలి. ఇది సత్యం అన్నమాట. రండి, లేమికి కారణం ఏంటి చెప్పండి. రెండవది, ఒట్టి మాటలు, పేదరికం. వ్యర్థమైనటువంటి పనికిమాలినటువంటి పనులు చేస్తూ ఉంటారు, నిరుపయోగమైన పనులు చేస్తూ ఉంటారు. వాటి వలన లేమి, దరిద్రత నిశ్చయం. రండి, మూడవదిగా సామెతలు 23:21. త్వరగా మనం ముగించుకుందాం ఒక 15 నిమిషాల్లో. త్రాగుబోతులను, తిండిబోతులను, దరిద్రులగుదురు, నిద్రమత్తు, చింపి గుడ్డలకు ధరించుటకు కారణమగును. కదా, ఎంత స్పష్టంగా ఉందండి. మరొకసారి చదవండి ఈ మంచి మాటలు. ఎవరైనా ఉంటే సిగ్గుపడండి, త్రాగేటోళ్ళు ఎవరైనా ఉంటే. త్రాగుబోతులను, తిండిబోతులను, దరిద్రులగుదురు, నిద్రమత్తు, చింపి గుడ్డలు ధరించుటకు కారణమగును. ఎవరైనా సరే 2 రకాల లక్షణాలు ఉంటే ఎవరు వాళ్ళు? ముందు నిద్రమత్తు గురించి ఆల్రెడీ మనం చదువుకున్నాం కాబట్టి వాటిని వదిలిపెట్టండి. సోమరితనం గురించి చదువుకున్నాం కాబట్టి వదిలిపెట్టండి. ఇప్పుడు ఎవరంట? త్రాగుబోతులు, తిండిబోతులు. నేను నమ్ముతున్నాను ఇక్కడ ఎవరు తాగటం లేదని. ఎవరైనా తాగుబోతులు ఉంటే దయచేసి 23వ కీర్తన ఇదేనా చదవండి. వాళ్ళు ఎలా ఉంటారంట చదవండి. వాళ్ళ పరిస్థితి గమనిద్దాం. 29 నుంచి 35 వరకు చదివితే వాళ్ళు ఇంకొకటి కూడా చేస్తారు. 26 నుండి చదవండి, 25 నుండి చదవండి. నీ తల్లిదండ్రులను నీవు సంతోషపెట్టవలను, నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలను. ఈ 2 ఉంటే ఇంకెక్కడ వాళ్ళకి సంతోషం ఉంటే చెప్పండి. త్రాగుబోతు కొడుకు గురించి కానీ, కూతురు గురించి కానీ, కూతురు లేరు కానీ క్షమించండి, తిరిగిపోతున్నటువంటి కొడుకు గురించి కానీ ఏ తల్లికైనా సంతోషం ఉంటుందా చెప్పండి? ఏ తల్లైనా సంతోషపడుద్దా చెప్పండి? ఏ తల్లైనా ఈ లోకంలో సంతోషపడేటటువంటి పరిస్థితులు ఉంటాయా చెప్పండి? ఉండవండి, ఉండవు కదా. తల్లే ఒకనాడు త్రాగుబోతుని ఏం చేస్తా వచ్చింది? చంపింది. పేపర్లో చదివారా? త్రాగుబోతైనటువంటి తన కొడుకుని ఎవరు చంపారు చెప్పండి? తల్లే. తిరిగిపోతైనటువంటి తన కొడుకుని ఎవరు చంపారు చెప్పండి? తల్లే. పేపర్లో ఈ న్యూస్ అంతా కూడా వస్తూ వచ్చింది. ఈ 2 లక్షణాలు ఇంకేం చేస్తారంటే వాళ్ళు. ఎందుకు అంటే వాళ్ళు త్రాగుడే కాదు, ఇంకొక అలవాటు కూడా పడతారు. చదవండి 26 నుంచి 27 నుంచి చదవండి. వేశ్య, లోతైన గొయ్యి, పరస్త్రీ, ఇరుకైన గుంట, దోచుకొనివాడు పొంచియుండునట్లు అది పొంచియుండును, అది బహుమందిని విశ్వాసఘాతకులనుగా చేయును. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి హేతువు లేని గాయములు, ఎవరికి మందదృష్టి, ద్రాక్షారసంతో. ద్రాక్షారసం అంటే ఇక్కడ తాగుబోతుతనంతో, మందుతో, విస్కీ, రమ్ము, బ్రాందీ, ఇంకేమైనా ఉన్నాయి చెప్పండి? గుడుంబ, ఇంకేముంది? గుడుంబ, కళ్ళు. ఏమంటారు? కళ్ళు మంచిదే కదా, న్యాచురల్ అంటారు. అన్ని న్యాచురల్, అన్ని ఫలాలతో వచ్చేవి అన్నీ కూడా. అన్ని న్యాచురలే, అన్ని న్యాచురలే. ఎవరికంటే చెప్పండి ఏం తర్వాత ఉంటాయి కాన్సిక్వెన్సెస్? చదవండి అదే ద్రాక్షారసంతో ప్రొద్దుపుచ్చు వారికే కదా, కలిపిన ద్రాక్షారసము రుచి చూడ చేరువారికే కదా. ద్రాక్షారసము మిక్కిలి ఎర్రబడగను, గిన్నెలో తలతల్లాడుచుండగను, త్రాగుట రుచిగా నుండగను, దానివైపు చూడకము. పిమ్మట అది సర్పం వలె కరుచును, కట్లపాము వలె కాటువేయును, విపరీతమైనవి నీ కనులు కనబడును. నీవు వెర్రి మాటలు పలుకుదువు, నీవు నడి సముద్రమున పండుకొనిన వాని వలె నుందువు, వాడకొయ్య చివరను పండుకొనిన వాని వలె నుందువు. నన్ను కొట్టినను నాకు నొప్పి కలగలేదు, నా మీద దెబ్బలు పడినను నాకు తెలియలేదు. నేనెప్పుడు నిద్ర సార్ తాగి ఒక మనిషి చేసేటటువంటి విచిత్రమైనటువంటి పనులు ఇవన్నీ కూడా. త్రాగుబోతుతనము, వ్యభిచారము, జారత్వము, ఇవన్నీ కూడా దేనికి దారితీస్తాయంటే పేదరికానికే దారితీస్తాయి. ఒకళ్ళు సొమ్ము ఇంకొకళ్ళకి ఇస్తూ ఉంటారు అక్రమ సంబంధాలను బట్టి కదా. వాళ్ళు ఎంతో కదా ఎట్లా మాయ మాటలు చెప్తారు, లోబరుచుకుంటారు, గుల్ల చేస్తారు. ఏం చేస్తారు చెప్పండి? ఇల్లు ఏమైపోద్ది చెప్పండి? గుల్లైపోద్ది, గుర్తుపెట్టుకోవాలి. ఇల్లు గుల్లైపోద్ది, గుర్తుపెట్టుకోవాలి. ఇక రెండోది ఏంటి? తిండిపోతు కదా. తిండిపోతు ఎంత తింటారండి? ఎంత తింటారు?
కొంచెం ఇరుగు పొరుగు వాళ్ళు కూడా గమనించండి, వాళ్ళు పెట్టడానికి ప్రయత్నం చేయండి. నిన్న మంచిగా మాకు భోజనం పెడతా వచ్చారు, ఒక 7-8 మందిని పిలిచారు చక్కగా. వాళ్ళ పాప పుట్టినరోజు సందర్భంగా పద్మక్క వాళ్ళ ఇంట్లో మాకు మంచి భోజనం చేసి పెడతా వచ్చారు. నాకు సంతోషం కలుగుతూ వచ్చింది. నాకు ఇష్టమైనటువంటి ఆ కూర అవన్నీ చేస్తావు. కొంతమందికి అది ఇష్టం లేదు, పాపం బిందు వాళ్ళు తినలేకపోయారు, కానీ ఇష్టమైనటువంటి కర్రీ చేసి పెడతా వచ్చారు. అదా మనం కూడా ఏంటంటే మన ఆహారాన్ని ఇతరులతో ఏం చేయాలంటే పంచుకోవాలి. ఒక్కోసారి మనం ఒకవేళ మన శరీర దారుఢ్యం కూడా పెరుగుతూ ఉంటే మనం ఏం చేయాలి? అన్నీ తినటానికి కాదు. ఇదే 23:1 చదవండి, సామెతల్లో 2వ వచనం చదవండి. నీవు తిండిపోతువైన ఎడల నీ గొంతుకకు ఏం పెట్టుకో? కత్తి పెట్టుకో. చాలనిగా ఏమనాలి? ఈ పదం రావట్లేదు కదా మనకి. ఈ పదం రావట్లేదు. ఫంక్షన్ పోయిన తర్వాత చాలనేటోడు ఎవరు లేరు. వెయ్యి ఇంకొంచెం కదా, ఇంకొంచెం ఈ పదమే వస్తుంది తప్ప చాలనేటటువంటి పదమే మన జీవితాల్లో ఉండటం లేదు. దాన్ని బట్టే ఎన్నో అనర్థాలండి. కూర్చోలేకపోతుంటాం, ప్రార్థన చేయలేకపోతుంటాం, ఆత్మీయంగా ఉండలేకపోతూ ఉంటాం, మోకాళ్ళ మీద ఉండలేకపోతూ ఉంటాం. దేన్ని బట్టి చెప్పండి? తిండిని బట్టే. ఆత్మీయ జీవితంలో బాగా తిండిబోతులైనా సరే, త్రాగుబోతులైనా సరే నిశ్చయంగా ఏమైపోతారు చెప్పండి? ఇప్పుడు బాగుండొచ్చు, భవిష్యత్తులో ఏమవుతారు చెప్పట్లేదండి, దరిద్రులు అవుతారు. లేవి మీ మీదకి ఖచ్చితంగా నిశ్చయంగా వస్తుంది. ఇది 3వది. రండి 4వదిగా సామెతలు 21:17. సుఖభోగముల యందు వాంఛగల వానికి లేమి కలుగును, ద్రాక్షారసమును నూనెయు వాంఛించు వానికి ఐశ్వర్యము కలగదు. ద్రాక్షారసం అంటే త్రాగుబోతాను, నూనె అంటే బిర్యానీలు అనుకుందాం. వాస్తవంగా అది అర్థం కాదు కానీ అనుకుందాం. వీళ్ళకి ఏం కలగదంటే ఐశ్వర్యము కలగదనమాట. సుఖభోగముల యందు వాంఛగల వానికి కదా. అంటే అర్థం ఏంటి చెప్పండి? నేను ఈ టైంలో పడుకోవాలంతే కదా. కొంతమంది ఉండేటోళ్ళు, నేను పరిచారకునిగా యెరూషలేములో ఉండేటప్పుడు ఆ భోజనాలు అయిపోయేవి. సేవకులకి కొంత ప్లేట్లు ఇవన్నీ పెడతా వచ్చేవాళ్ళం. గ్లాసులు కొంత ఏజాసన గుర్తుంటుంది. పరిచారకులు అయ్యిండి కూడా ఏం చేస్తారంటే వాళ్ళు ఈ పనులన్నీ చేయవలసి వస్తేనే ఏం చేస్తారంటే ఎస్కేప్ అయిపోతారు. కరెక్ట్గా పనిచేసే టైంకి ఏమైపోయారు? ఏజాసన్న ఎస్కేప్ అయ్యి ఇద్దరు మిగిలేటోళ్ళం మేము. అంటే మాతో పాటు కొంతమంది మంచోళ్ళు ఉన్నారు అక్కడ. దేవుడి దయవల్ల మేము పని చేయడానికి దేవుడు మా కృపనిచ్చాడు. ఇక సిస్టర్స్ విషయానికి వస్తే వాళ్ళు కూడా అంతే. ఎక్కడ మందిరంలో ఏ పని చెప్తారో, నేను మా ఇంట్లోనే గిన్నెలు గడగను, ఇక్కడ గడగాల, మా ఇంట్లోనే ప్లేట్లు గడగను, ఇక్కడ గడగాల, వెళ్ళిపోతారు. ఇంత సమయానికి వాళ్ళు వెళ్ళిపోవాలి. సమయానికి ఏం చేయాలి? వీళ్ళనే ఏమంటారంటే సుఖభోగముల యందు ఏం చేయాలి చెప్పండి? వెళ్ళి హాయిగా పడుకోవాలి. అలసిపోయాం. ఎక్కడుండి అలసిపోయారు? మందిరం నుండి ఎవరైనా అలసిపోతారండి? మందిరం నుండి ఎవరైనా అలసిపోతారా? అనిపించేది. వాళ్ళ బతుకులు కూడా అట్లే ఉన్నాయి. ఎవరైతే వెళ్ళిపోయారో, ఎవరైతే సహకరించలేదో, ఎవరైతే దేవుని ఇంట్లో పని చేయకుండా తప్పించుకోవాలని ప్రయత్నాలు చేస్తూ వచ్చారో వారి బ్రతుకులు కూడా ఏమైపోయినాయి? వారి జీవితాల్లో నేను మేలు చూడలేకపోయాను, వారి జీవితాల్లో ఏ ఆశీర్వాదం చూడలేకపోతా వచ్చాను. మేము పని చేసామండి దేవుని సముఖంలో, దేవుడే మాకు సాక్షి. దేవుని ఇంటిలో ఏ పని కూడా ఏం చేయలేదు చెప్పండి, వదిలిపెట్టకుండా చేయగలుగుతూ వచ్చాం. బాత్రూములు గడుగుతూ వచ్చాం, అంట్లు దోముతూ వచ్చాం, బట్టలు ఉతకాలంటే ఉతుకుతా వచ్చాం. సెలవు రోజు ఉంటే సత్యవేదం అంకుల్కి నేను ఫోన్ చేసి మరి, అంకుల్ ఏదైనా పనుందా? అయ్యా ఒకనాడు చెప్పారు, కూలర్లు ఇవన్నీ కూడా స్టోర్ రూమ్ అంతా బాగాలేదయ్యా అంటే, అంకుల్ ఇంకెవరైనా వస్తే ఇద్దరం కలిసి చేస్తామంటే, తిమోతన్నని ఒక ఆయన ఉన్నాడు అనమాట. తిమోతన్నని సారథినగర్లో ఉంటుంది అనమాట. అన్న మేము కలిసి ఏం చేస్తామంటే ఆ రూమ్లన్నీ క్లీన్ చేసి, ఆ కూలర్లన్నీ కూడా ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఆ రూమ్లు అనమాట అవన్నీ. ఒకనాడు మళ్ళీ ఫోన్ చేసి, అంకుల్ బీబీఎల్ జరుగుతూ ఉంది, మరి నాకు కొంచెమే టైము, క్లాస్ లేదు కానీ కొంచెమే టైం ఉంది, నేను వస్తాను, నాకు ఏదైనా పని చెప్తారంటే, అయ్యా నువ్వు పంతులువే, నువ్వు ఇది చేయగలవో లేదో, మరుగుదొడ్లు ఉన్నాయి మరి చేయగలవన్నారు. అంకుల్ ఏదైనా పని నాకు కావాలి, ఏదైనా పని నేను చేస్తాను. మరుగుదొడ్లు క్లీన్ చేస్తాం. ఎంత సంతోషం దేవుని ఇంట్లో పని చేయటం, ఎంత ఆశీర్వాదమైన దేవుని ఇంట్లో పని చేయటం. పిల్లలు ఎంత గలీజ్గా అంటే వాళ్ళకి తెలియదు, టాయిలెట్ సెన్స్ అనేది ఉండదు. వాళ్ళు ఎలా చేసినా సరే, నీ పిల్లలకు నువ్వు చేసుకోవా? నీ ఇంట్లో నువ్వు చేయటం లేదా? దేవుని ఇల్లు అంటే నీకు ఏమైపోయిందంటే మళ్ళీ ఏమంటా చెప్పండి? సంఘానికి ఎవరంట శిరస్సు ఎవరంట? క్రీస్తట. మరి మనం ఎవరని చెప్పండి? చదువు మీకు గమనిస్తే
రండి, రోమపత్రిక 13వ అధ్యాయం లేదా 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం మీరు ఎప్పుడైనా చదివితే సిగ్గుపడతారు. దేవుని ఇంట్లో పనిని తప్పించుకోవడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు సిగ్గుపడవలసిందే. నేను చెప్తున్నాను కదా. రోమపత్రిక 12వ అధ్యాయము, 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం ఒక్క మాట ఉంటుంది, చదవండి. 4-5 వచనాలు చదవండి. రోమపత్రిక తీస్తే 12వ అధ్యాయం 4-5 వచనాలు చదవండి. ఒక్క శరీరంలో మనకు అనేక అవయములు ఉండినను ఈ అవయములన్నింటినీ ఒక్కటే పని ఎలాగూ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరంగా ఉండి, ఎవరమంటే మనమంతా చెప్పండి, ఒక్క శరీరం. గుర్తుపెట్టుకోండి, వీఆర్ వన్. ఒక్క శరీరం మనం గుర్తుపెట్టుకోండి. ఎలా తప్పించుకుంటావు, ఎలా వెళ్తావు? కాలికి అయ్యే నొప్పి మెదడుకు తెలియదా? కంటికి అయ్యే నొప్పి మనసుకు తెలియదా? చెప్పండి. చేతికి అయ్యే గాయం మనసుకు తెలియదా? తెలుస్తుందండి. వీఆర్ వన్. గుర్తుపెట్టుకోండి, క్రీస్తులో అమర్చబడినటువంటి అవయవాలం మనం. ఎలా అనుమతిస్తావు నీ భార్యను తప్పించుకోవటానికి? ఎలా అనుమతిస్తావు నీ భర్తను తప్పించుకోవటానికి? వీఆర్ అషేమ్డ్. ఈ సంగతులను బట్టి సిగ్గుపడాలి మనం. దేవుని ఇంటిలో పని అంటే ఏం చేయాలి చెప్పండి? సిద్ధంగా ఉండాలండి. సిద్ధంగా ఉండటానికి ఇష్టపడాలి. అలా లేకపోతే నువ్వు దేని యందు ఆసక్తి కలిగినటువంటి వాడివి? సుఖభోగముల యందు ఆసక్తి. నీకేమొస్తుంది చెప్పండి? ఏమొస్తుంది చెప్పండి? మిమ్మల్ని భయపెట్టారు కాదు, మీరు చేయాలని కాదు నేను అనేది. మేము చేసింది చెప్తున్నాము, ఏది చేయాలో నీకు కూడా చెప్తా ఉన్నాము. ఖచ్చితంగా నేను దేవుడు ఏం చేస్తాడంటే ఆశీర్వదిస్తాడు, నీకు మేలు చేస్తాడు, నిన్ను గణపరుస్తాడు, నిన్ను హెచ్చిస్తాడు, నిన్ను ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచుతాడు. ద్వితీయోపదేశకాండం 28:14 అన్నాడు, నీవు ఎలా ఉంటావు? తలగానుంటావు కానీ తోకగానుండవు. నువ్వు పైవాడుగా ఉంటావు కానీ క్రిందివాడుగా ఉండడు. అర్థమైందా? నిన్ను గణపరుస్తాడు దేవుడు, నిన్ను హెచ్చిస్తాడు దేవుడు. తప్పించుకోవటానికి ప్రయత్నం చేయొద్దు. అంత్య దినాల్లో మన పరిస్థితి అట్లే ఉందండి. ఎలా ఉంటారంట? రండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 1-5 వచనాలు చదివితే, అంత్య దినములలో చదవండి. అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షకులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగ రహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు. ఇప్పుడు అంటాడు చూడండి, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు. దేవుని సన్నిధి కంటే, దేవుని మందిరం కంటే, దేవుని ప్రజలతో పని కంటే ఎక్కువైపోయినాయి నీ సొంత ఇల్లు, సొంత పనులు, సొంత నిద్ర, సొంత సుఖం. ఏంటంటే ఇది ఎంత మూర్ఖత్వం అండి. ఎప్పుడు అట్లా చేయకూడదు, ఎప్పుడు అట్లా చేయరాదు కూడా. ఇప్పుడు అట్లా ఇంకొక మాట చదవండి. 104వ కీర్తన 15వ వచనం. 104వ కీర్తన 15వ వచనం. ఇందు మూలంన భూమిలో నుండి ఆహారమును చాలు. ఇది మనకు అవసరం లేదు. 4వదిగా మనం గమనించినట్లయితే, సుఖభోగంలో యందు ఎవరైతే ఆసక్తి కలిగి ఉంటారో కదా, తమ శరీరాన్ని త్రొక్కుకోవటానికి, తమ శరీరాన్ని అదుపులో ఉంచుకోవటానికి, తమ శరీరాన్ని శ్రమ పెట్టుకోవటానికి ఎవరైతే ఇష్టపడరో వాళ్ళు ఖచ్చితంగా ఏమవుతారు? లేమికి గురవుతారు. గుర్తుపెట్టుకో. చివరిది రండి, సమయం లేదు, చివరి చెప్పుకొని మనం ముగించుకుందాం. సామెతలు 11:24. సామెతలు 11:24. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు. చెప్తా ఉన్నాను, నా వ్యక్తిగత పరిచర్యలు కానీ, పరిచారకుగా ఉన్నప్పుడు కానీ, తర్వాత సేవకునిగా ఉన్నప్పుడు కానీ, మీ వద్ద ఒక మీటింగ్ పెట్టి ఎవరి దగ్గర కూడా ఒక ప్రతిఫలం తీసుకున్నటువంటి దాఖలా లేదు. ప్రత్యేకంగా నాకు ఈ భోజనం చేయమని చెప్పినటువంటి అనుభవం కూడా నా జీవితంలో లేదు. ఎవరికైనా చెప్పుంటే చెప్పండి. బాహాటంగా నేను దేవుని పులిపీఠం మీద నుండి చెప్తా ఉన్నాను. ఒక మీటింగ్ పెట్టి మీ దగ్గర నుంచి ఒక ఈవిని అపేక్షించింది ఏనాడు కూడా
లేదు, గుర్తుపెట్టుకోండి. ఎన్ని మీటింగ్లు పెడతా వచ్చాం, హౌస్ విజిటింగ్స్ ఎన్నిసార్లు చేస్తూ వచ్చాను. ఏనాడు కూడా మీ ఇంటి నుంచి, మీ దగ్గర నుంచి ఏది నేనేం చేయలేదు, దేవుడే సాక్షి, దేవుడే సాక్షి. మీరు నాకు చేయాలని నేను అంటం లేదు, కానీ మీరు లేమి నుంచి తప్పించుకోవాలంటే, మీరు ఆత్మీయంగా ఎదగాలంటే, మీరు ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాలంటే ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని దీవించినటువంటి దానికి తగిన విధంగా దేవుని పనికి ఏం చేయండి, చేసుకోండి. మీరు చేసుకోండి. నేను చేస్తానండి వ్యక్తిగతంగా, నేను అన్నీ చేసుకుంటాను. నాకు కావాల్సినవన్నీ నేను అన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటాను. నేను దేవుని సొమ్ము ₹1 తిన్నా ఇదేమవుద్దంటే దేవుడు ఏదో రకంగా రాబట్టుకుంటాడు, నాకు తెలుసు అది. ఎందుకంటే బోధించడం నేనే కదా, బోధకుడికి ఏముందంటారు, డబుల్ పనిష్మెంట్ ఉంది, గుర్తుపెట్టుకోండి. నాకు తెలుసు కాబట్టి నేనేం చేస్తానంటే ఏం చేయాలో చేస్తాను, కానీ ఏనాడు కూడా రాంగ్ వేలో ఏం చేయనంటే మిమ్మల్ని నేను ప్రొవోక్ చేయడానికి ఇష్టపడ్డాను. కానీ దేవుని వాక్యం మీ దగ్గర ఉంది కదా, నా దగ్గరే కాదు, మీకు బైబిల్ ఉంది, మీరు వెంటనే ఉన్నారు, మీకు సత్యం తెలుసు. తగిన దానికన్నా కూడా ఇచ్చి ఏం కావద్దు చెప్పండి, పేదరికానికి దేవుడు నీకు ఎంతో చేశాడు, దానికి తగినట్లుగా చేయి, తగినట్లుగా సమర్పణ కలిగి ఉండు, తగినట్లుగా దేవుని కొరకు ఏం చేయి, మంచి జీవితం కలిగి ఉండు, త్యాగపూరితమైన జీవితాన్ని కలిగి ఉండు. ఆ విధంగా ఉండకుండా చార్లెస్ స్పర్జన్ భార్య ఒక ఆమె ఉండేది, ఆమె పేరు నాకు ఐడియా లేదు, కానీ ఆమె ఏం చేసిందంటే దేవుని పని కొరకే, పేదవాళ్ళ కొరకే ఏం చేస్తూ వచ్చేదంటే, తాను ఎప్పుడు కూడా స్పర్జన్తో ఏకీభవించి పరిచర్లో ఉన్నటువంటి వ్యక్తి కాదు. తనకు ఉన్నటువంటి రక్తస్రావ వ్యాధిని బట్టి ఆమె ఏం చేసేదంటే రహస్య పరిచర్య చేస్తూ వచ్చేది. ఇంటి దగ్గరే కోళ్ళ ఫామ్స్, ఆ ఫామ్స్ ఇవన్నీ పెట్టేసి ఆమెకు వచ్చినటువంటి సంపాదన అంతా దేవుని సేవకులకి, దేవుని పనికి, పేద విధవరాళ్ళకి ఆమె ఇస్తూ ఉండేది కదా. చాలామంది ఏం చేస్తూ వచ్చారంటే విమర్శలు, ఈయనేమో మంచి ప్రీచరు, బోధకుడు, వీళ్ళు ఇట్లుండాలని చెప్తూ ఉంటాడు, మరి సొంత ఇంటి విషయానికి, కానీ భార్య కూడా ఎక్కడికి రాదంటే ఇక్కడికి రాదు, ఎవరు కూడా ఏం చేయరు, ఒక మేలు కూడా చేయరు అనేసి ఆమె మీద నిందలు వేస్తూ ఉంటారు. ఒకనాడు తాను ఏమవుద్దంటే మహిమలోనికి చేర్చబడిన తర్వాత అనుకుంటారు, ఇలాంటి వ్యక్తి కొరకు, ఇలాంటి మనుషుల కొరకు, ఇలాంటి సేవకుల కొరకు ఎవరైనా వస్తారా చూడటానికి అనుకున్నారు. కానీ ఆమె ఎప్పుడైతే ఆమె యొక్క చనిపోయిన తర్వాత రెండవ రోజు ఆమె ఆ దేహాన్ని, ఆ బాడీని ఎక్కడైతే మందిరంలో పెడతా వచ్చారో వేల మంది ఎక్కడికి వచ్చారంటే ఆమెను చూడటానికి వచ్చారు. వేల మంది వచ్చి చెప్తారు కదా, సాక్ష్యాలు పంచుకుంటారు కదా. సాక్ష్యాలు పంచుకున్నప్పుడు తాను ఏ విధంగా సహాయపడతా వచ్చిందో, ఏ విధంగా తాను సంపాదించి దేవుని సేవ కొరకు సమర్పణ కలిగి ఉందో వాళ్ళన్నీ చెబుతూ ఉంటే కూర్చొని విమర్శించే వాళ్ళు ఏమైపోయారు, తెల్లమొహం వేస్తూ వచ్చారు కదా. ఒక్కొక్కసారి మనం చేసేవి రహస్యంగా ఉండి తెలియకపోవచ్చు. దాని కారణం చేత ఇతరులను ఏం చేయొద్దు, తక్కువ అంచనా వేయొద్దు. నువ్వు చేస్తున్నావని వాళ్ళు ఇతరులను ఏం చేయొద్దు, కించపరచొద్దు. గుర్తుపెట్టుకో, కించపరచొద్దు. మెట్టుకు నీ ఆత్మీయ జీవితంలో ఏం చేయాలంటే దేవుడు నిన్ను దీవించిన దాన్ని బట్టి దేవునికి తగినది నువ్వు చేయి. ఖచ్చితంగా ఈ పేదరికం నుంచి, లేమి నుంచి నువ్వు తప్పించుకొని 2 రకాలుగా ఆత్మీయంగా నిన్ను బలపరుస్తాడు, ఆ తర్వాత భూ సంబంధమైన వాటిల్లో కూడా దేవుడు నిన్ను బలపరుస్తాడు, ఖచ్చితంగా సహాయపడతాడు. రండి, కొన్ని వచనాలనే చూద్దాం. రండి, లూకాసు వార్త 6వ అధ్యాయం 38వ వచనం, 38వ వచనం. కొన్ని వచనాలు చెప్పుకొని మనం ముగించుకుందాం, సమయం అయిపోయింది. 6వ అధ్యాయం 38వ వచనం. అప్పుడు మీరు క్షమించబడుదురు, ఇయుడి అప్పుడు మీకు ఇయ్యబడును, అణచి కుదిలించి దిగజారినట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు, మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరల కొలవబడునని చెప్పాను. నువ్వు ఎంత చేస్తావో దేవుని కొరకు అంతే నువ్వు పొందుకుంటావు. ఇంత పొందుకోవాలని ఆశించి దేవుని కొరకు కొంచెం కూడా బాధ్యత లేకపోతే, దేవుని పని కొరకు కొంచెం కూడా బాధ్యత లేకపోతే, దేవుని కొరకు కొంచెం కూడా నీకు సమర్పణ లేకపోతే నువ్వెలా ఆశించగలవు దేవుని నుంచి చెప్పు? ఎలా ఆశించగలవు? దేవునికి నీ సొమ్ము ఏమైనా కావాలా చెప్పు? నీ మనసును చూస్తాడు ఆయన, నీ హృదయాన్ని చూస్తాడు ఆయన. అర్థమైందా? అంతే తప్ప నీ డబ్బుకు ఆయనే స్వతహాగా ఎవరు చెప్పండి? ఆయన బుద్ధి, జ్ఞాన, సర్వసంపదలు ఎక్కడున్నాయంట? ఆయనే, సమస్తం ఆయనే కలుగజేశాడండి. వెండి నాదంటాడు, బంగారు నాదంటాడు, సమస్తం నాదంటాడు ఆయన. ఆయనదే. మరి ఆయనకు నువ్వెందుకు ఇవ్వాలంటే నీ మనసే ఆయనకి ముఖ్యం. కానీ
నీ మనసే ముఖ్యమంటే నా మనసే ఎప్పుడో ఇచ్చాను కదా ఇంకెందుకు అంటావా? ఓ పాట పాడతారు కదా, ఏమీ నీకర్పింపగలను, ఏమీ లేని వాడనయ్యా, ఏమీ నీకర్పించగలను, ఏమీ లేని వాడనయ్యా, విరిగి నలిగిన హృదయముతో, విరిగి నలిగిన హృదయముతో అర్పింతు ఆత్మార్పణను, నా మనోనేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి. ఇంకా ఏమి వాళ్ళేనంటావా? ఓ పాడవాడు వెళ్ళిపోతావా? చెప్పు. కళ్యాణ్ అంతేనా? ఏమీ లేని వాడు నన్నే నీకు ఇచ్చుకున్నాను కదా, నా హృదయార్పణ నీకు ఇచ్చాను కదా, నేను నీకు స్తుతులు చెల్లించాను కదా, ఇంకా నా దగ్గర ఏముందయ్యా అంటావా? దేవుడు నీ హృదయాన్ని చూస్తాడు. దేవుడు నీ హృదయాన్ని చూస్తాడు. నేను అనేది ఏంటంటే, దేవుని భాగము దేవునికి నువ్వు తప్పకుండా నిశ్చయంగా ఇవ్వాల్సిందే. ఇంతని కాదు, నూతన నిబంధనలు ఇంతనే నేను ఎప్పుడూ చెప్పను, బైబిల్ కూడా అది పేర్కొనలేదు. దేవునికి ఇవ్వాల్సింది నీకు తెలుస్తుంది, నీకు ఎరుక అది దాని గురించి నీకు తెలుస్తుంది. దాన్ని నువ్వు ఏం చేయొద్దంటే, దాన్ని ఏం చేయొద్దు, బిగపట్టకు. రెండు మాట అంటాడు, ఒక మాట చదువుకుందాం. మత్తయి సువార్త 22వ అధ్యాయం 21, 22 వచనాలు. మత్తయి అలాగైతే కైసరివి కైసరునకును, దేవునివి దేవునికిని చెల్లించుడని వారితో చెప్పాను. కైసరు అంటే లోకానికి, లోకర్చులు ఏవైతే ఉన్నాయో, పన్నులు ఏవైతే ఉన్నాయో వాడి వాళ్ళకి ఇచ్చేసేయి. ఇప్పుడు ఎవరికి ఇవ్వాలంట? దేవునివి దేవునికి నువ్వేమి చేయాలో అది నువ్వు చేయగలిగితే, చేస్తున్నావా, చేయగలుగుతున్నావా? చేస్తే ధన్యుడివి కదా. అప్పుడు ఏమి రాదు నీ జీవితంలోనికి? చెప్పండి. ఏమి రాదు నీ కుటుంబంలోనికి? చెప్పండి. ఏమి రాదు? లేమి అనేది రాదు. గుర్తుపెట్టుకో. ఇప్పుడు 5 కారణాలు చూస్తూ వచ్చాం, 5-6 కారణాలు. ఒకటేంటి చెప్పండి? యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. లేమి ఎవ్వరూ కోరుకోరు. ఎందుకు మానవుడు లేమిలో బ్రతుకుతూ ఉన్నాడంటే 5 కారణాలు. ఒకటేంటి? నిద్ర మత్తు, రెండోది సోమరితనం, మూడోది త్రాగుబోత్తనము, తర్వాత తిండిబోత్తనం కదా. నాలుగోది ఒట్టి మాటలు కదా, సుఖభోగముల యందు ఆసక్తి, లగ్జరీ లైఫ్ కోరుతూ ఉంటారు. లగ్జరీ లైఫ్. పని చేయరు కానీ ఏం కావాలి? బ్రాండెడ్ కావాలి. ఏం కావాలి? పని చేయరు, సంపాదించుకోరు. ఏం కావాలి చెప్పండి? బాయిలర్ కోడైతే ఏమైంది? బాయిలర్ కోడైతే ఒళ్ళొప్పులు వస్తాయి. ఏం కావాలి? నాటుకోడి. సంపాదించు, మరి సంపాదిస్తే తెలుస్తుంది. అంతే కదా. సుఖభోగముల యందు ఏం కావాలి? ఆసక్తి. వాళ్ళు ఏమికి గురవుతారు. ఐదోది ఏంటి? దేవునికి ఇవ్వవలసిన దాన్ని ఇవ్వకుండా తగిన దానికంటే తక్కువ ఇచ్చి నువ్వు దేనికి గురవుతా ఉన్నావు? ఇది భారీ నష్టం. గుర్తుపెట్టుకోండి. ఇది చివరిది ఏంటి? భారీ నష్టాన్ని నీకు నాకు కలగజేస్తుంది. గుర్తుపెట్టుకో. ఆత్మీయ జీవితంలో ఈ 5 రకాల లక్షణాలు కలిగి ఉండకుండా ఆ లేమిని తప్పించుకొని, ప్రభు ఏమన్నాడు చెప్పండి? మనము ఈ లోకంలో ఐశ్వర్యవంతులుగా ఉండాలి, దేవుని యొక్క కోరిక. అన్ని విషయాలు, ఆత్మ సంబంధమైన పరసంబంధమైన విషయాల్లో మనం ధనవంతులుగా ఉండాలి, దేవుని యొక్క కోరిక. అట్టి జీవితాన్ని మనం జీవించడానికి దేవుడు సహాయపడును. రండి.